Uh, Good morning, Vestage. Good morning, MSR Association. Good morning, Vestage Army team. ముందుగా నేను వెస్టేజ్లో నిలబడటానికి మెయిన్ కారణమైన మాధవ్ నాయుడు సార్ గారికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. ముందుగా నేను బిఫోర్ వెస్టేజ్ టైలరింగ్ చేసేదాన్ని. వెస్టేజ్కి ఫస్ట్ మా హస్బెండ్ శంకర్ సార్ కనెక్ట్ అయ్యారు. ఎలా అంటే మాధవ్ నాయుడు సారు తరపున కొండయ్య సార్ అని ఒక సార్ ద్వారా ఆ సారు సీను సార్ని జాయిన్ చేశారు. మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ చెప్పగానే మా హస్బెండ్ కనెక్ట్ అయ్యారు. వాళ్ళు మీటింగ్కి వెళ్ళారు, తెలుసుకున్నారు. నేను ఇట్లా ఒక మీటింగ్కి వెళ్ళాను, నేను ఐడి వేస్తాను అన్నారు. సరే వేసుకో చేసుకో నాకు చెప్పమాకు అన్నాను. ఒక 4-5 నెలలు ఒక్కళ్ళే మీటింగ్కి వెళ్ళారు. మీటింగ్కి వెళ్తూ ఇంటికి వస్తున్నారు, ప్రొడక్ట్స్ అవి తీసుకొస్తున్నారు, నెల నెల 100 పీవీ చేస్తున్నారు. నాకు అవేమీ తెలీదు. ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నారు కాబట్టి నేను వాడుతున్నా. అవి ఎట్లా ఉన్నాయి, అవేంటి, కంపెనీ ఏంటి, ఇవన్నీ నేను ఒక 4 నెలల వరకు పట్టించుకోలేదు సార్. ఎందుకంటే ప్రొడక్ట్స్ తెచ్చినా ఎందుకు వాడుతున్నానంటే కొన్ని ఇళ్లల్లో ఏం జరుగుతుందంటే హస్బెండ్ తెస్తే వైఫ్ వాడదు, వైఫ్ తెస్తే హస్బెండ్ వాడరు. దానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. నేనెందుకు వాడాను అంటే మాది చాలా చిన్న లైఫు. ఈ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. 3000, 3200 పెట్టి 100 పీవీ ప్రొడక్ట్స్ మా సార్ తీసుకొస్తున్నారు. ఇవి నేను వాడకపోతే నేను మళ్ళీ బయట తీసుకొచ్చుకోవాలి. ఆ తెచ్చిన ప్రొడక్ట్స్ వేస్ట్ అయిపోతాయి. ఏదైనా సబ్బు, సర్పు, పేస్ట్, షాంపూ ఏదైనా సరే బయట నేను వాడుకోవాల్సిందే కదా! ఇవే వాడుకుంటే ఏమైంది? నేనెందుకు దానికి ఆయనతో గొడవ పడటం అన్న రీజన్‌తో సైలెంట్‌గా ఆయన తెస్తున్నాడు, నేను వాడుకుంటున్నా. నువ్వు ఒక మీటింగ్‌కి రా, ఒక మీటింగ్‌కి రా, ఒక మీటింగ్‌కి రా అంటున్నారు. నేను రాను. నేను మీటింగ్‌కొచ్చే ఒక గంటలోపు ఒక జాకెట్ కుట్టుకుంటే నాకు 200 వస్తాయి. నన్ను పిలవమాకు, నిన్నెళ్ళు అన్నాను గదా! నిన్ను ఆపలేదు గదా! నువ్వు చూసుకో అని చెప్పాను. కానీ నేను ఆ గంట జాకెట్‌లేం కుట్టను. ఖాళీగానే ఉంటా. నేను మిషన్ ఎప్పుడు పెడతానంటే ఈవినింగ్ టైమ్స్‌లో మిషన్ పెడతాను 5 గంటలకి. నైట్ 11, 12, 1 గంట అయినా నేను నా మిషన్ నేను కుట్టుకుంటూ ఉంటా. పగలంతా నేను మిషన్ పెట్టను. ఎందుకంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. ఒక పని అంటే ఒక పని నేను చేయలేను వెంట వెంటనే. నాకు లంగ్స్ బాగా 80% డ్యామేజ్ అయిపోయాయి. నేనేం వెంటనే చేయలేను. ఉదయమంతా నాకు ఇంట్లో పని, పిల్లలు నలుగురు పిల్లలు మాకు. పిల్లలకి క్యారేజీలు గానీ, వాళ్ళకి ఒక్కోసారి ఉదయం కూడా లెగవలేక, క్యారేజీలు పెట్టలేక 12 గంటలకు మళ్ళీ బాక్సులు ప్రిపేర్ జేసి, మా సార్‌తో మళ్ళీ స్కూలుకి నేను బాక్సులు పంపించేదాన్ని. టిఫిన్ గూడా చేసి పెట్టలేక డబ్బులిచ్చి బయట తెప్పించుకోండి అని చెప్పేదాన్ని పిల్లలకి. అట్లా ఉండేది నా ఆరోగ్య పరిస్థితి. కొంచెం క్లైమేట్ చేంజ్ అయిందంటే దగ్గి దగ్గి ఊపిరాడక ఆయాసమొచ్చి వాంతులైపోయి గందరగోళం అయ్యేదాన్ని. అయినా మా సార్ అన్నారు, "ఒకసారి మీటింగ్‌కి రా దీంట్లో హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయంట" అన్నారు. దానికన్నా ముందు నా హెల్త్ వల్ల నేనేం కోల్పోయానంటే, అంతకుముందు పత్తి ఇత్తనాల సంచులు కుట్టేదాన్ని సార్. జాకెట్లు కుడితే డబ్బులు తక్కువొస్తాయి. డ్రెస్సులు కుడితే డబ్బులు తక్కువొస్తాయి. కటింగ్‌కి టైం పట్టిద్ది. జనాలని మెప్పించాలి. ముందు మెయిన్ ఇందులో ఏంటంటే, నేను చేస్తున్న పనిలో జనాలని మెప్పించాలి. నేను వాళ్ళకి ఎంత పర్ఫెక్ట్‌గా కుట్టినా, ఇంకా ఏదో ఒక వంక వెతుకుదామని చూసేవాళ్ళు గూడా చాలామందుంటారు. ఇయన్నీ నాకెందుకులే పత్తిత్తనాల సంచులైతే ఓ పెద్ద నంబర్ మీద ఒక్క కుట్టు ఎల్ షేప్ కుట్టేస్తే సంచికి 50 పైసలు లెక్కన ఇస్తారు. ఈ ఒక్క జాకెట్ కుడితే నాకు 200 ఆ 200 వచ్చే టైంలో రూ. 400 వచ్చే సంచులు నేను కుట్టుకోవచ్చు. ఆ సంచులకి నాకు బ్లౌజ్ కుడితే నేనొక్కదాన్నే జేస్తా. ఆ సంచులు కుడితే నాకు మా హస్బెండ్ డ్యూటీ నుంచొచ్చి సంచులు తిరగేయడం, మడతలేయడం, కట్టలు కట్టడం, పిల్లలు, మా హస్బెండ్ నాకు హెల్ప్ జేస్తారు. నాకు టైం సేవ్ అయిద్ది. డబ్బులెక్కువొస్తాయి. డబ్బుల కోసమే గదా మనం పని జేసేదన్నట్టుగా పత్తిత్తనాల సంచులు కుట్టేదాన్ని. పత్తిత్తనాల సంచులు కుడుతున్నప్పుడు అర్జెంట్ సంచులున్నప్పుడు వాళ్ళేం జేస్తారంటే ఇవాళ ఉదయం ప్రింట్ వేసిన సంచులు సాయంత్రం కట్టల లెక్కన మాకు పంపిస్తారు. అందరు 200 సంచులు, 300 సంచులు తెచ్చుకుంటే నేను ఒకేసారి 1000 సంచులు, 1500 సంచులు తెప్పించుకునేదాన్ని మా హస్బెండ్ చేత. ఎందుకంటే నాకు డబ్బులు గావాలి. డబ్బులెందుకు కావాలంటే అప్పుడు మా శంకర్ సార్ జీతం 8000. మాకు నలుగురు పిల్లలు. సొంత ఇల్లుంది. కానీ కొన్ని అప్పులైనయి అంటే తాగి, తిరిగి కాజేసిందేం లేదు. మా మామయ్య గారు చీటీలేశారు. చీటీలు స్టార్ట్ చేశారు. 2,00,000 చీటీ ఒకటి, ఇంకో 2,00,000 చీటీ ఒకటి, రూ. 1,00,000 చీటీ ఒకటి. నెలకు 5,00,000
ఆహ్, చీటీల మీద మా హస్బెండ్ వాళ్ళకి అప్పజెప్పాలి. చీటీలు స్టార్ట్ చేసిన మూడో నెలలోనే మా మావయ్య గారిది రియల్ ఎస్టేట్ షాపు శారదా కాలనీ 26 లైన్ దగ్గర. రియల్ ఎస్టేట్ షాప్ అయితే షాప్‌లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు సాయంత్రం 5 గంటలప్పుడు. సడెన్‌గా మా మావయ్య గారు చనిపోయేసరికి, ఈ చీటీలేసిన జనాలు, పాడుకున్న వాళ్ళు గూడా మేము పాడుకోలేదన్నారు. అప్పులు మాకు డబ్బులివ్వాల్సిన వాళ్ళు దాదాపు 1,00,00,000-1,50,00,000 మధ్యలో ఉన్న ఆస్తి కాగితాలు గానీ, 8 ఎకరాల పొలం కాగితాలు గానీ, ఇళ్ళ కాగితాలు గానీ మొత్తం పోయినాయి. అన్నీ షాప్‌లోనే బెట్టుకున్నారు. 4,00,000 అమౌంట్ షాప్‌లో ఉంటే మా మావయ్య గారు చనిపోయిన ఒక గంట తర్వాత సీసీ కెమెరా పగిలిపోయింది. 4,00,000 అమౌంట్ కాస్త రూ. 3 లాకర్‌లో. ఏం జరిగిందో మాకు తెలీదు. డబ్బులు లేవు. జీరోకొచ్చేసాం. మా మావయ్య గారు పోవడంతో మేము రోడ్డున పడ్డాం. సొంత ఇల్లున్నా గూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అప్పటికి మాకిద్దరు పిల్లలే. 6,000 జీతం మా మావయ్య గారు చనిపోయినప్పుడు. ఒక 2 సంవత్సరాలకి 2,000 పెరిగింది. 8,000 జీతంకొచ్చింది. ఈ అప్పు అనేది ఆ ఇల్లమ్మినా గూడా సరిపోని పరిస్థితికొచ్చింది. 30,00,000కి ఇల్లమ్మేసి, 8,00,000 అప్పులు గట్టి, కొంతమందికి మళ్ళీ ఇస్తామని చెప్పి, మళ్ళీ 24,500,000 అంటే 2,50,000 అప్పు మళ్ళీ పెట్టుకొని, మళ్ళీ ఇల్లు కొనుక్కుంటే, అదే ఇల్లు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత 24,500కి కొన్న ఇల్లుని 23,00,000కే మళ్ళీ అమ్మేసి, మళ్ళీ అప్పులు కట్టాల్సొచ్చింది. ఇప్పుడు ఇల్లు లేదు, ఏం లేదు. రెంటింట్లో ఉంటున్నాం. మా పరిస్థితి జీరోకొచ్చేసింది. దానివల్ల కష్టపడితే తప్ప ఏమీ లేదన్న ఉద్దేశంతో పత్తిత్తనాల సంచులే కుట్టేదాన్ని నేను. ఆ పెయింట్ ఆరకుండా, ఆ పెయింట్ కెమికల్ స్మెల్‌కి నాకు లంగ్స్ అనేది డ్యామేజ్ అయినాయి. డ్యామేజ్ అయిన తర్వాత హాస్పిటల్‌కెళ్ళి చూయించుకున్నాము. మెడికల్ షాప్‌లో డైలీ మా సార్ మెడిసిన్ తీసుకొస్తుంటే, మెడికల్ షాప్ అన్న ఏమన్నారంటే, "రోజు ఎన్ని రోజులని మెడిసిన్ తీసుకెళ్తావన్నా? ఒకసారి చూయించు హాస్పిటల్‌లో టెస్టులు చేపిచ్చు. ఏముందో చెప్తారు గదా!" అని గుంటూరులో ఫేమస్ డాక్టర్ గారైన బాబురావు డాక్టర్ గారి దగ్గరికి రిఫర్ చేస్తే మా హస్బెండ్ అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన రోజున టెస్ట్‌లకి కానీ, మెడిసిన్‌కి కానీ 19,000 ఖర్చయింది. ఆయనేం చెప్పారంటే, "నువ్వేం పని చేస్తావమ్మా? నువ్వు సిగరెట్లు తాగుతావా?" అని గూడా అడిగారు నన్ను. సిగరెట్లు తాగడం ఏంటి సార్? నేను తాగను అంటే, "మరి నువ్వేం పని చేస్తావంటే" నేను పత్తి ఇత్తనాల సంచులు కుడుతుంటాను సార్. అంటే ఆ కెమికల్ పవర్‌కే నీకు లంగ్స్ అనేది డ్యామేజ్ అయ్యాయమ్మా. కొంచెం చూసుకొని జాగ్రత్తగా పని జేసుకోవాలి. నీ వయసు చూస్తే 30 సంవత్సరాలు గూడా లేవు. ఈలోపు ఇంత పెద్ద రోగం తెచ్చిపెట్టుకున్నావు నువ్వు అనేసనన్నారు. మెడిసిన్ వాడమ్మా కంట్రోల్ అయిద్ది ఇబ్బందేం లేదన్నారు. తర్వాత ఇంటికి తెచ్చుకున్నాం మెడిసిను. నెలకు రూ. 7,000 మెడిసిన్ రాశారు. మెడిసిన్ వాడుతున్నాం. ఆ మెడిసిన్ వేసుకుంటే నా పరిస్థితి ఎట్లా ఉందంటే టాబ్లెట్‌లేసుకోవడం, పడుకోవడం. తింటం, టాబ్లెట్‌లేసుకోవడం, పడుకోవడం. 8 నెలలు ఇదే జరిగింది. ఒక 6 నెలల వరకు పెద్దగా నాకేమి చేంజ్ అనిపియలా. నాకొచ్చిన రోగం తగ్గినట్టు నాకనిపియలేదు. ప్లస్ నా బాడీలో గూడా పెద్ద చేంజ్ ఏం కనపడలే. నెలకొక కేజీ, కేజీంపావు, కేజీన్నర అలా పెరుగుతున్నా. కానీ నేనేమనుకున్నా అంటే తిని నిద్రపోతున్నా. మా అమ్మ వచ్చింది మా పిల్లల్ని చూసుకోవడానికి, నాకు వండి పెట్టడానికి. ఫుల్ బెడ్ రెస్ట్‌లో ఉన్నాను. తిని నిద్రపోతున్నా గదా! ఎక్స్‌ట్రాగా గుడ్డు, పాలు. డైలీ ఉదయం, సాయంత్రం గుడ్డు, పాలు తీసుకుంటున్నా. నా ఫుడ్ వల్ల నేను వెయిట్ పెరుగుతున్నానేమో అని నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. 6 నెలల తర్వాత మళ్ళీ చెకప్‌కెళ్తే సార్‌ని అడిగాను. సార్ నేనెందుకు సార్ నెలకు ఒక కేజీ వరకు నేను వెయిట్ పెరుగుతున్నానని అడిగితే సార్ అన్నారు, "బెడ్ రెస్ట్‌లో ఉన్నావు గదమ్మా! ఏం కాదులే" అన్నారు. మరి నాకిది దగ్గు గూడా తగ్గలేదు సార్. నెల నెలా చెకప్‌కొస్తున్నాను, చూపించుకుంటున్నాను. రూ. 6, 7,000 మెడిసిన్ వాడుతున్నారు. తగ్గాలి గదా కొంచెమన్నా. నాకు సాయంత్రం అయితే దగ్గెక్కువవుతుంది, వాంతులవుతున్నాయి. నేను పిల్లల్ని గూడా చూసుకోలేకపోతున్నాను అని అడిగితే ఏమన్నారంటే, "ఇంకో 2 నెలలు ఎక్స్‌ట్రా వాడమ్మా" అన్నారు. సరే అని ఆ 2 నెలలు గూడా ఎక్స్‌ట్రా వాడాను. ఎక్స్‌ట్రా వాడితే నా పరిస్థితి ఎలా ఉందంటే, 6 నెలలకి 6 కిలోలు వెయిట్ పెరిగిన నేను, ఆ ఎక్స్‌ట్రా 2 నెలలు వాడటం వల్ల టోటల్‌గా 26.5 కేజీ వెయిట్ పెరిగాను నేను. దేనివల్ల పెరిగాను సార్ అని ఎళ్లి మళ్ళీ సార్‌ని అడిగా. సార్ సడెన్‌గా ఇంత వెయిట్ పెరిగిపోయా. 2 మంత్స్ వాడి మళ్ళీ రమ్మన్నారు. 2 మంత్స్ వాడితే నేనిట్లా ఉన్నాను. ఇంతకుముందు సాయంత్రం అయితే దగ్గొచ్చేది. ఏదన్నా ఘాటైన స్మెల్లొస్తే దగ్గొచ్చేది. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉందంటే మాట్లాడుతున్నా ఆయాసమొస్తుంది, నడుస్తున్నా ఆయాసమొస్తుంది. నా పరిస్థితి ఏంటి సార్ అని అడిగితే, బాబురావు గారు ఏం చెప్పారంటే, "నువ్వు వాడుతున్న మెడిసిన్ నీకు పడలేదట్టుందమ్మా. నువ్వు మేమింకేం చేయలేము. నాకు తెలిసి నీకు ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయుంటాయి.
కిడ్నీలు పాడైపోయి ఉంటాయి, గుండెకి నీరు చేరుంటది, షుగరు, బీపీ, థైరాయిడ్ అన్నీ వచ్చుంటాయి. టెస్టులు చేయించుకో అన్నారు. ఇదేం సార్ 6 నెలలు, 8 నెలలు మీ దగ్గర మెడిసిన్ వాడితే తగ్గిద్ది, తగ్గిద్దని జెప్పి తీరా 8 నెలలకి మళ్ళీ అన్నీ పోయుంటాయని జెప్తున్నారు. ఇట్లా అయితే ఎట్లా సార్ అన్నాను. టెస్టులేం చేయించుకోలేదు. వెనక్కొచ్చేసాను. వెనక్కొచ్చిన తర్వాత మా పాపకి ఫంక్షన్ జేయాల్సొచ్చింది. మా పాపకి ఫంక్షన్ జేస్తూ హాస్పిటల్‌కెళ్ళడం రెగ్యులైజ్ చేశాను నేను. మా పాప ఫంక్షను అంతా చూసుకొని చుట్టాలందరూ ఎళ్ళిపోయి హాస్పిటల్‌కెళ్దామని అనుకునేసరికి శనివారం ఫంక్షన్ జేశాను మా అమ్మాయికి. మంగళవారం నేను ఇంట్లో పడిపోయాను. మంగళవారం ఉదయం గూడా మా సారన్నారు, "హాస్పిటల్‌కెళ్దామా ఈరోజంటే" సెంటిమెంటల్‌గా నేనన్నాను, "మంగళవారం పూట ఎందుకులే, రేపెళ్దాం" అన్నాను. కానీ మంగళవారం ఉదయం 11 ఆ టైంలో నేను ఇంట్లో పడిపోయా. మా అమ్మ ఉంది ఇక్కడే ఫంక్షన్‌కొచ్చి. మా అమ్మ, మా హస్బెండ్ ఇద్దరూ చేసేదేమి లేక ఆటో తీసుకొచ్చారు. మా అమ్మ ఇంట్లో పని జేస్తూ, "నువ్వు తీసుకొనెళ్ళయ్యా నేనొస్తానన్నది." మా హస్బెండ్ తీసుకెళ్లారు. వేద హాస్పిటల్‌కెళ్ళాం. వేద హాస్పిటల్‌కెళ్తే సారేమన్నారంటే, సారు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటారు. పైన లిఫ్ట్ ఆ రోజు పని చేయలేదు. నేను మెట్లెక్కెళ్ళాను. వెళ్ళగానే "ఏంటమ్మా నీ ప్రాబ్లమ్" అన్నారు. ఒళ్ళంతా బాగా నీరొచ్చింది. నా రూపురేఖలు నా దగ్గర అసలు లేవు. అంతకుముందున్న రిపోర్ట్స్ తీసుకెళ్ళి సార్ ముందు పెట్టాము. సార్ "ఒకసారి కాళ్ళు చూపిచ్చమ్మా" అన్నారు. కాళ్ళు చూసి గిలకలు పట్టుకొని చూసి ఏమన్నారంటే, "ఎట్లా వచ్చావు నువ్వు? లిఫ్ట్ పని చేయలేదు గదా!" అన్నారు. "మెట్లెక్కే వచ్చాను సార్" అన్నా. "నువ్వు మనిషివేనా? ఎలా ఎక్కగలిగావు? అసలు కాళ్ళు ఎముక అనేది మాకు చేతికి గూడా టచ్ అవ్వట్లేదు. అంతలా ఉబ్బిపోయినయి. ఇంత అయిపోయేంత వరకు నువ్వేం జేస్తున్నావు? నీ ఆరోగ్యం నీకు తెలియట్లేదా?" అని అడిగారు. అంటే "సార్ ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్‌కి అటు ఇటు తిరుగుతూ పట్టించుకోలేదంటే" "ముందు ఆరోగ్యం ముఖ్యమమ్మా. ఫంక్షన్‌లు ఇవన్నీ గాదు ఇంపార్టెంట్" అన్నారు. ఆయన అన్న తర్వాత ఏమన్నారంటే, ఆయన గూడా సేమ్ బాబురావు గారు ఏం చెప్పారో, ఈసారి గూడా అదే జెప్పారు. "మీ గుండెకి నీరు జేరుంటది. కిడ్నీ అంతా నీరొచ్చుంటది. షుగరు, బీపీ, థైరాయిడ్ అన్నీ ఉండుంటాయి. అన్నీ టెస్టులు జేపియండన్నారు. అక్కడ చేపిచ్చాము. మళ్ళీ ఇంకొక చోట ఎంవీఆర్ హాస్పిటల్ అని బస్ స్టాండ్‌కి దగ్గరలోనే ఉంటుంది. హాస్పిటల్‌లో బాగా జూస్తారని వేరే వాళ్ళు జెప్తే, అదే రోజు అక్కడికి గూడా వెళ్ళాము. ఇక్కడన్నీ టెస్టులకి ఇచ్చొచ్చిన తర్వాత మా హస్బెండు ఏం జెప్తారో, ఈ అమ్మాయికి ఏముందని జెప్తారో అని భయపడి, టెస్టులకిచ్చి ఇంటికొచ్చి ఒక గంట రెస్ట్ తీసుకొని, మళ్ళీ రిపోర్ట్స్ వచ్చే టయానికి హాస్పిటల్‌కెళ్ళాల్సొస్తే, మా హస్బెండ్ భయపడి మా అమ్మని "నాకు డ్యూటీ టైమ్ అవుతుంది అత్తమ్మ. నేను రాలేను. నువ్వు తీసుకొనెళ్ళు. వాళ్ళేం జెప్తారో నాకు భయం పుడుతుందన్నారు. మా అమ్మ గూడా ఏడ్చుకుంటూ బిక్కమొహం వేసుకొని, నలుగురు పిల్లలున్నారు. ఈ అమ్మాయికి ఏం జెప్తారో అని అన్నం గూడా తినకుండా ఏడుస్తూ నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది. సారేమన్నారంటే, "నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. ఇంకా నీకే ఆర్గాన్స్ పాడవ్వలేదు. కిడ్నీలకు కొంచెం నీరు చేరుతుంది. కానీ షుగరు, బీపీ, థైరాయిడ్ ఇట్లాంటియేం లేవు. హార్ట్ గూడా అంతా బానే ఉంది. కానీ మెడిసిన్ వాడాలంటే మాకు ధైర్యం సరిపోవట్లేదు. మెడిసిన్ ఒద్దమ్మా. హోమ్ రెమెడీస్ చేసుకో. దగ్గొస్తే ఒక సిరప్ వాడు" అని సిరప్ మాత్రం రాసిచ్చారు. హోమ్ రెమెడీస్ ఏం జేసుకోమన్నారంటే, లవంగాలు నోట్లో పెట్టుకొని ఉండమ్మా అన్నారు. లవంగాలు గూడా ఓవర్ హీట్ వల్ల దానికి కూడా పెద్దగా నాకేం రిజల్ట్ అనిపియలేదు. మిరియాల పాలు తాగండి, పసుపు పాలు తాగండి. పసుపు గూడా ప్యాకెట్‌ల పసుపు వాడొద్దు. పసుపు కొమ్ములు తెచ్చుకొని మిక్సీ పట్టుకొనైనా పొడి చేసుకొని ఆ పసుపు వాడండి అని జెప్పారు. ఎన్ని చేసినా నాకైతే తగ్గట్లేదు. సరే ఇంక అన్నిటి మీద ఆశలొదిలేసి సైలెంట్‌గా ఉంటున్నాను. మిషన్ గూడా కంప్లీట్‌గా మానేసా. మా శంకర్ సార్ ఈలోపు వెస్టేజ్ అని తీసుకొచ్చి సప్లిమెంట్స్ తీసుకొచ్చారు. పిల్లలకి బలానికి మా చిన్న పాప కొంచెం వీక్‌గా ఉంటది. పిల్లలకి బలానికి ఇవి వాడితే మంచిదంట, ఇవి వాడితే మంచిదంట మీటింగ్‌లో జెప్పారు. అది ఇదని 100 పీవీ సీఎన్సీ చేయాల్సొచ్చినప్పుడు ఇంట్లో ఏమున్నాయో, ఏం లేవో చూసుకొని లాస్ట్ ఫోర్త్ మంత్‌లో నాకు సప్లిమెంట్స్ తీసుకొచ్చారు. తీసుకొస్తే నేనన్నాను, "ఆయనెవరో చెప్పారని బాబురావు గారి దగ్గరికి తీసుకెళ్ళావు. 63 కేజీలున్న నన్ను 90 కేజీల బరువుకి తీసుకొచ్చావు. ఏ పని చేసుకోలేకుండా అయిపోయింది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 11 గంటల వరకు మిషన్ కుట్టుకున్నా. ఎనర్జీగా ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకునే నాకు, ఈ సమస్య ఒకటి తీసుకొచ్చి నాకు అంటగట్టావు. ఇంక నాకొద్దు. నేనేం చేయనని" చెప్పాను. అంటే లేదు ఇవేసుకుంటే తగ్గుద్దంట. నీ అవస్థ సాయంత్రం అయితే నేను పిల్లలు చూడలేకపోతున్నాము. ఇవి వాడు అన్నారు. నాకేం వద్దు నేను వాడనంటే వాడనని మొండిగా ఉన్నాను. మొండిగా ఉండి నేను ఊరెళ్ళాను. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. నేను ఊరెళ్ళాను. నేను ఊరెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మేమందరం బాపట్ల బీచ్‌కి ఒక లారీ మాట్లాడుకొని, మా ఫ్యామిలీ మెంబర్సు, మా రిలేటివ్స్ అందరం ఒక లారీ మాట్లాడుకొని బాపట్ల బీచ్‌కెళ్ళాము.
బీచ్‌కెళ్ళి వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఫోన్ చేసి, "నువ్వు ఊరెళ్ళి 20 రోజులవుతుంది హాలిడేస్ పేరుతో. ఇక్కడ నాకెవరు వండి పెట్టేవాళ్ళు లేరు. నాకు ఇంట్లో ఇంటికొస్తే నాకు ఏం తోచట్లేదు. పిల్లల్ని తీసుకొనెళ్ళావు 20 రోజులయింది. నీకు మొగుడు, పిల్లలు పట్టలేదు" అన్నారు. అంటే 4 రోజుల్లో మా అన్న ఫంక్షన్ పెట్టుకున్నాడు. మా పెదనాన్న కొడుకు. అమ్మాయికి ఓణీల ఫంక్షన్ జేస్తున్నాడు. మళ్ళీ ఫంక్షన్‌కి రావాలి గదా! మళ్ళీ పిల్లలు, నేను ఇప్పుడు మళ్ళీ వస్తే మా ఊరు శ్రీశైలం సుండిపెంట. మళ్ళీ నేను, పిల్లలు ఇప్పుడు వస్తే మళ్ళీ ఛార్జీలెంతవుతాయి? ఈ 4 రోజులకి నువ్వే మళ్ళీ రావాలి గదా! ఒకేసారి ఫంక్షన్ జూసుకొనెళ్దాం అన్నాను. మా సార్ ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ జేశారు. సరేలే ఇంకెందుకులే ఆయన్ని ఇబ్బంది పెట్టడం అని పెద్ద పిల్లల్నిద్దరిని అక్కడే ఉంచి, చిన్న పిల్లల్నిద్దరిని తీసుకొనొచ్చాను నేను. తీసుకొనొచ్చిన తర్వాత బీచ్‌కెళ్ళడం వల్ల నాకు వడదెబ్బ తగిలింది. వచ్చి జ్వరము, వాంతులతో లెగవలేకపోయాను. బూట్ క్యాంప్ అని జెప్పి మనకి విజ్ఞాన్ మందిర్‌లో బూట్ క్యాంప్ జరుగుతుందంట అప్పుడు. నాకు పెద్దగా తెలీదు. ఉదయం లేసి 5:30కి డ్యూటీకెళ్ళే శంకర్ సార్ మాత్రమే నాకు తెలుసు. డ్యూటీకి సెలవు పెట్టి, ఒక బ్లాక్ ప్యాంటు, వైట్ షర్టు, టై, షూస్ అన్నీ ప్రిపేర్ జేసుకొని, ఉదయం 7 గంటలకల్లా ఇంట్లో నుంచెళ్ళిపోయి నైట్ 10 గంటలకొచ్చారు. ఆ రోజు నేనెన్ని ఫోన్‌లు చేసినా ఎత్తలేదు. నాకు బాగాలేదు. ఇద్దరు చిన్న పిల్లలు అప్పుడు మా బాబుకి 4 సంవత్సరాలు, పాపకి 6 సంవత్సరాలు. ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేను ఇంట్లోనే ఉన్నా. నాకేది బాలేకపోయినా కనీసం పలకరించే వాళ్ళు గూడా ఇరుగు, పొరుగు ఎవరు లేరిక్కడ. సాయంత్రం నైట్ 10 దాటిన తర్వాతొచ్చారు. "ఎక్కడికెళ్ళావు నువ్వు?" అని అడిగా. అంటే, "ఇట్లా వెస్టేజ్ మీటింగుంది. నేను వెళ్ళాను" అన్నాడు. నేను ఊరెళ్తే సెలవులకి పిల్లల్ని తీసుకొని ఊరెళ్ళిపోయావు. మొగుడిని పట్టించుకోలేదన్నావు. మరి నాకు బాగలేదని తెలిసి కూడా నన్ను పొద్దుననంగా వదిలేసి ఎళ్ళిపోయావు. 10 గంటలకొచ్చావు నువ్వు. మరి నేనేం అనాలని నేను గొడవ పెట్టుకున్నా. గొడవ పెట్టుకున్నా మా శంకర్ సార్ ఏం మాట్లాడలేదు. అక్కడే భోజనం తినేసొచ్చారు. సైలెంట్‌గా పడుకున్నారు. మళ్ళీ రెండో రోజు యథావిధిగా నిద్ర లేచారు. నాకింట్లోకి ఏమేం గావాలో కూరగాయలు, పాలు 6 గంటలకల్లా మాకు ఇడ్లీ, బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ తెచ్చారు. మిషన్ మీద పెట్టారు. 200 డబ్బులు పెట్టారు. ఏమన్నా కావాలంటే ఎవరికన్నా రోడ్డు మీద పిల్లలతో తెప్పించుకో అని జెప్పి, మళ్ళీ 7 గంటలకెళ్ళిపోయారు రెండో రోజు. ఎళ్ళిపోతే మళ్ళీ నేను 10, 11 ఆ టైంలో ఫోను జేశా. లిఫ్ట్ చేయలా. నాకు 3 గంటలప్పుడు ఫోను జేసి, "ఇప్పుడే లంచ్ అవరు బయటకొచ్చాం మీటింగ్‌లో నుంచి. నువ్వు మీ అన్న వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ అన్నావు గదా! రింగు తీసుకోవాలన్నావు గదా! విజ్ఞాన్ మందిర్ దగ్గరికి రా ఆటో ఎక్కి" అన్నారు. నేను రాను అన్నా. సరే శ్రీనివాసుని పంపిస్తాను. శ్రీను అంటే మా తమ్ముడు. మాకు వెస్టేజ్ పరిచయం చేసిన మా అప్‌లైను. "శ్రీనుని పంపిస్తాను ఆటోలో రా" అన్నారు. సరే అని జెప్పి వెళ్ళాను. ఎప్పుడెళ్ళాను? 5 గంటలకెళ్ళాను నేను. 3 గంటలకు ఆయన రమ్మని ఫోను జేస్తే, ఎళ్ళాలా? వద్దా? అని 5 గంటలకెళ్ళాను. ఎళ్తే విజ్ఞాన్ మందిర్ దగ్గరికెళ్ళిన తర్వాత, లోపలికి రా అన్నారు. నేను రానని మొండికి పడ్డా. సరే అని మార్కెట్ దగ్గరికెళ్ళాము. గోల్డ్ షాప్‌కెళ్ళి ఒక రింగ్ తీసుకొని, మళ్ళీ రిటర్న్ అయ్యొచ్చేటప్పుడు మళ్ళీ విజ్ఞాన్ మందిర్ దగ్గరికి తీసుకెళ్ళి, "ఒక గంటలో మీటింగ్ అయిపోయిద్ది. 7 గంటలకు మీటింగ్ క్లోజ్ అన్నారు. ఒక గంట ఉండు. ఎళ్ళిపోదాం ఇంటికన్నారు." అంటే నేను రాను అన్నా. ఇంతలోపు శ్రీను సారు లైఫ్ లైన్స్ క్రాస్ లైన్ అయిన రెడ్డి గారు సారు, మేడము ఇద్దరొచ్చి "శంకర్ సార్ మీ మేడమా?" అది ఇది అని నన్ను పలకరించారు. వాళ్ళ ముందు శంకర్ సార్‌ని ఏమి అనలేక సైలెంట్‌గా లోపలికెళ్ళి కూర్చున్నా. ఆయన "రా ఒక గంట ఉండి ఎళ్ళిపోదాం" సైలెంట్‌గా లోపలికెళ్ళి కూర్చున్నా. నాకు ఆ వెస్టేజ్ అంటే ఏంటో తెలీదు. వెస్టేజ్ అంటే నాకు అర్థం గాలేదు. అక్కడ ఏం జెప్తున్నారో నేను పెద్దగా పట్టించుకోలేదు గానీ, నాకు కనెక్ట్ అయ్యిందల్లా ఒక్కటే పాయింట్. ఏంటంటే, తెలంగాణ నుంచి 8 బస్సులేసుకొనొచ్చారు. రోడ్డు మీద బారుకి బస్సులు పెట్టారు. ఎందుకిన్ని బస్సులున్నాయని చూసినప్పుడు అనుకున్నాను. లోపలికెళ్ళిన తర్వాత, ఆ విజ్ఞాన మందిర్ సరౌండింగ్స్‌లో కానుగ చెట్లకి ఉయ్యాలలేసుకొని 6, 7 నెలల వయసున్న చిన్న చిన్న పిల్లల్ని ఉయ్యాలకేసుకొని ఊపుతూ ఆడవాళ్ళు మీటింగ్‌కొచ్చున్నారు. హాల్‌లో 70% అంతా ఆడవాళ్ళే ఉన్నారు. జెంట్స్ చాలా తక్కువున్నారు. 2 రోజులు ఇల్లు వాకిలి వదిలేసి సన్నపిల్లల్ని తీసుకొనొచ్చి ఇక్కడ మీటింగ్ వింటున్నారు. ఇందులో ఏముందని ఆలోచించా. తర్వాత స్టేజ్ మీద ఒక్కొక్కరొచ్చి మాకు ఆరోగ్యం వచ్చింది, మాకు డబ్బొచ్చిందని జెప్తున్నారు. ఎట్లా వచ్చింది ఏంటనేది నాకు తెలీదు. కానీ ఆ రోజు మాత్రం కొంచెం ఆలోచనొచ్చింది. ఏదో ఉంది వెస్టేజ్‌లో ఏంటో తెలుసుకుందాం అనుకున్నా గానీ, అది ఆ విజ్ఞాన్ మందిర్ గేట్ దగ్గర ఉన్నంత వరకే నా మైండ్‌లో ఉంది. ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ కామన్. ఏం లేదు వదిలేసా. మళ్ళీ ఇంకొక నెల, 2 నెలలు వేస్ట్ చేశా. వేస్ట్ చేసిన తర్వాత
తిరుమలరావు సార్, జయలక్ష్మి మేడం ఫీల్డ్‌కెళ్ళి వస్తూ మా ఇంటికొచ్చారు. మా ఇంటికొచ్చి మేడం బాగున్నారా అన్నారు. వీళ్ళెవరో కొత్త వాళ్ళొచ్చారు బాగున్నారా అని అడుగుతున్నారని, బాగున్నాం సార్ అని జెప్పాను. మేడం గారు ఏంటి మేడం అన్నారు. అంటే ఏం లేదు మేడం ఊరు నుంచి ఇవాళే వచ్చాము. ఊరెళ్ళొచ్చాము. పని జేసుకుంటున్నా అన్నాను. అప్పుడు నాకు సార్ విలువ గాని, మేడం విలువ గాని తెలీదు గాబట్టి, నేను గూడా ఏదో కామన్ పీపుల్ లాగా మాట్లాడాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నా లైఫ్ లైన్స్ అందరికీ ఆహ్, నేను చేసిన పొరపాట్లేమన్నా ఉంటే నన్ను క్షమించమని అడుగుతున్నాను. నా లైఫ్ లైన్స్, నా అప్‌లైన్స్ అందరిని. కానీ ఆ రోజు సార్ వాళ్ళ వాల్యూ తెలీక క్యాజువల్‌గా ట్రీట్ చేశాను ఇంటికొస్తే. సార్ అన్నారు డబ్బాలు చూసి అరమరలో "మేడం మీకేదో బాలేదని సార్ ప్రొడక్ట్స్ అన్ని తెచ్చారు గదా! సప్లిమెంట్స్ వాడుతున్నారా?" అన్నారు. "లేదు సార్ నేనేం వాడలేదు" అన్నా. "ఎందుకని మేడం?" అన్నారు. "ఏం లేదు సార్ నేను 8 నెలలు మెడిసిన్ వాడితే ఇట్లా ఉన్నాను. ఇప్పుడు వాడటం ఆపేసి గూడా నాకు ఏం యూజ్ లేదు. వాడినా అదే ఉంది, వాడకపోయినా అదే ఉంది. ఇంకా నాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. నేను ఇబ్బందులు పడ్డాను సార్. నా వల్ల గాదు" అన్నా. సార్ ఏం జేశారంటే, పిల్లలు వాడుతున్న కొలెస్ట్రామ్ క్యాప్సూల్ ఒకటి ఓపెన్ జేసి, "మేడం ఇందులో ఏముంటదో మీకు తెలుసా?" అన్నారు. "నాకు తెలీదు సార్" అన్నా. "ఒకటి 2 మీటింగ్‌లకొస్తే అర్థమవుతది మేడం" అని చెప్పి, ఆ కొలెస్ట్రామ్ క్యాప్సూల్ ఓపెన్ జేసి, "ఇది ఆవు ముర్రు పాలతో తయారు జేస్తారు మేడం. తల్లిపాలు ఎంత బలమో, అంతకన్నా ఎక్కువ బలం పిల్లలకి ఇమ్యూనిటీ పెరిగిద్ది. ఈ పైన ఉన్న క్యాప్సూల్ గూడా మనకు ప్లాస్టిక్‌తో తయారవ్వదు. ఇది మనకి గంజి పొడితో తయారు జేస్తారు. మీరనుకుంటున్నట్టుగా దీనివల్ల లాభం ఎంత ఉంది అనే దానికంటే మీ వెర్షన్‌లో నష్టమైతే మీకేం జేయదని మేము గ్యారంటీ ఇస్తాం మేడం వాడండి" అని ఆ క్యాప్సూల్స్ అన్నీ సారు మా ముందు వేసుకొని, క్యాప్సూల్స్ ఓపెన్ జేసి, ఆ పౌడర్ స్మెల్ చూపిచ్చి, సారు అవి తిని చూపిచ్చిన తర్వాత కొంచెం నమ్మకమొచ్చింది. తర్వాత మళ్ళీ దగ్గు భరించలేక రెస్పోకేరు డబ్బా ఒక్కటే వాడా. మా సార్ నాకు రెస్పోకేరు, ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా, అలోవెరా తెచ్చారు. నేను ఇదొక్కటే రెస్పోకేరు లంగ్స్‌కి మంచిదన్నారని అదొక్కటే ట్రై చేద్దాం. అన్నీ వద్దు. ఆయన 6, 7 వేలకు మెడిసిన్ రాసిస్తే నా పరిస్థితి ఇట్లా ఉందని వాడాను. అదొక్కటి వాడితే 20 డేస్‌లో నాకు రిజల్ట్ కనిపిచ్చింది. ఎంత రిజల్ట్ కనిపిచ్చిందంటే ఆల్‌మోస్ట్ 80% నాకు రిజల్ట్ కనిపిచ్చింది. రిజల్ట్ కనిపిచ్చిన తర్వాత ఆహా! ఓకే. బావుంది. ఎంబీబీఎస్ డాక్టర్ ఇచ్చినా గూడా నాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినియి. ఇది వాడితే నాకు కొంచెం తగ్గింది అని జెప్పి నెక్స్ట్ మంత్ ఏం జేశానంటే అన్నీ వాడాను. ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా, అలోవెరా, రెస్పోకేర్ వాడాను. తర్వాత మరీ ఈ ఓవర్ వెయిట్ వల్ల మాట్లాడినా గూడా ఆయాసం వస్తుంది నా పరిస్థితి. అందుకని వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ తెచ్చుకొని ఒక 1 మంత్ వాడాను. నాకు వెయిట్ లాస్ ప్రొడక్ట్స్‌లో చాలా తొందరగా రిజల్ట్ వచ్చింది. అందరూ 3 కిలోలు 3-5 కిలోలు అన్నారు గానీ, నాకు 5 కిలోల పైన రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే నా బాడీలో ఉన్నది ఆల్మోస్ట్ మొత్తం వేస్ట్ వాటరే. దానివల్ల నాకు తొందరగా రిజల్ట్ వచ్చింది. అప్పటికి, ఇప్పటికి నేను 8 కేజీలు వెయిట్ తగ్గాను. కానీ ఒక్క నెలే వాడాను వెయిట్ లాస్ ప్రొడక్ట్స్. ఎందుకంటే 3000 చిల్లర అవుతున్నాయి. నెల నెల 3000 పెట్టి నేనొక్కదాన్నే వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ వాడేంత కెపాసిటీ ఉన్న ఫ్యామిలీ కాదు మాది. దానివల్ల ఒక్క నెలే వాడి ఆపేశాను. కానీ కుకింగ్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్ వాడుతున్నందుకు నా హెల్త్ అయితే ఇప్పుడు చాలా బావుంది. మళ్ళీ ఏమన్నా ఘాటైన వాసనలు చూసినా, బూజులు దులిపినా గూడా నాకు మళ్ళీ దగ్గొస్తది. అప్పుడు రెస్పోకేర్ మాత్రం 2 క్యాప్సూల్స్ ఒకేసారి వేసుకుంటాను. మళ్ళీ నాకు రిలీఫొస్తుంది. కంటిన్యూయస్‌లీ నేనైతే వాడట్లేదు. రెస్పోకేర్ గానీ, ఏమి గానీ. ఫ్లాక్స్ ఆయిల్ మాత్రం కంటిన్యూయస్‌లీ వాడతాను. మన ఇంగ్లీష్ మెడిసిన్ ఏందంటే మనకేదన్నొస్తే జీవితాంతం బతికున్నంత కాలం వాడుతూనే ఉంటేనే దాని రిజల్ట్ ఉంటది. మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ఏంటంటే నేను ఖచ్చితంగా 3 మంత్స్ కోర్స్ లాగా వాడితే నాకు తగ్గింది. నాకు కొంచెం తగ్గిన తర్వాత చిన్న చిన్నగా మీటింగ్‌లకెళ్ళటం అలవాటు చేసుకున్నాను. ఎప్పుడో ఒకసారి కంటిన్యూయస్‌లీ ఎళ్ళేదాన్ని గూడా గాదు. దాని వాల్యూ తెలీక ముందు. ఎప్పుడో ఒకసారి వెళ్తూ కొంచెం నా పైనున్న సార్ వాళ్ళకి తిరుమలరావు సార్‌కి, మాధవ్ నాయుడు సార్‌కి 30,000, 40,000 ఇన్‌కమ్ వస్తుందన్నప్పుడు కొంచెం సరే నేను గూడా కొంతమందికి చెప్దామనుకున్నా. మా సార్ జాయిన్ అయిన 6 నెలల వరకు కూడా 10, 12 మందే ఉన్నారు నా టీమ్‌లో. నేను నా సొంతంగా నేను వెస్టేజ్ గురించి చెప్పిన పర్సను శాంతి మేడం. కావలిలో ఉంటారు. చెన్నై సార్ శాంతి మేడం. మా సొంత అన్న, వదిన. నేను వదిన ఇట్లా వెస్టేజ్ అని ఒక కంపెనీ ఉంది. నేను అందులో చేస్తున్నా వదిన. మీరు గూడా రండి అని అడగంగానే మా వదిన టైలర్ అయినప్పటికీ, అన్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ, వదిన శారీ బిజినెస్ చేస్తుంది అప్పటికి.
ఇంత బిజీ టైంలో గూడా నేను అడగంగానే నాకు ఆధార్ కార్డ్ ఇచ్చి ఐడీ వేసిన పర్సన్ మా శాంతొదిన. వదిన ఐడీ వేసిన తర్వాత మాకు చాన్నాళ్ళు టీమ్ రాలేదు. టీమ్ రాలేదని బాధపడుతూ నేను, మా శంకర్ సారు ఎక్కడ మీటింగ్ ఉందని ఫోను జేసినా దోర్నాల్లో ఉంటున్నారప్పుడు మా వదిన వాళ్ళు. ఇప్పుడు కావలిలో ఉంటున్నారు. దోర్నాల నుంచి గూడా వదిన ఈరోజు మీటింగ్ ఉంది వదిన మీటింగ్‌కెళ్దామంటే మా వదిన వచ్చేసేది. బూట్ క్యాంప్ ఉంది వదిన వెళ్దామంటే వచ్చేసేది. టీమ్ రాకపోయినా గూడా నాతో మొదటి నుంచి ఇప్పటి వరకు నిలబడ్డ ఒక గొప్ప పర్సన్ ఎవరంటే మా శాంతి మేడం. ఎందుకంటే ఎవరన్నా చెప్తే "నువ్వు చెప్పావు ఏదో వస్తదని నేనొచ్చాను. నాకేం రాలేదు" అని అనేవాళ్ళు చాలామందుంటారు. కానీ మా వదినేంటంటే మీటింగ్‌లు విని అర్థం చేసుకొని, తెలుసుకొని వదిన యూట్యూబర్ గూడా అర్థం చేసుకొని ఏదో ఒక రోజు మనకొస్తదిలే బులు సక్సెస్ ఒస్తదని నేను డల్ అయినా గూడా వదిన నన్ను మోటివేట్ జేసేది. అట్లా కొంచెం కొంచెం టీమొచ్చింది. ఒక రోజు ఒకళ్ళని ఇద్దరిని తీసుకెళ్ళి మీటింగ్‌లో కూర్చోబెట్టి, అబ్బా! ఈరోజు ఒకళ్ళొచ్చారు, ఇద్దరొచ్చారని హ్యాపీగా ఫీల్ అయితే నెక్స్ట్ మీటింగ్‌కి వాళ్ళొచ్చేవాళ్ళు గాదు. కానీ గురువుగారు గాని, మాధవ్ నాయుడు సార్ గాని, ఏ రోజు మీరు టీమ్‌ని తీసుకురాలేదు, మీరు వేస్టు, మీరు పనికిరారని మమ్మల్ని ఎప్పుడూ అనలేదు. ఎవరన్నా వచ్చారా అని అడుగుతారు. ఎవరు రాలేదు సార్ అంటే, ఏం పర్లేదు, వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు, మీరైతే నిలబడండి. ఇదే మాట చెప్పారు గురువుగారు గాని, మాధవ్ నాయుడు సార్ గాని. అలా నిలబడ్డందుకు శాంతవదిన ద్వారా పిన్ని మేడమొచ్చారు. పిన్ని మేడం ద్వారా ప్రభావతి మేడమొచ్చారు. ప్రభావతి మేడం ద్వారా మధు సారొచ్చారు. ప్రభావతి మేడం, మధు సారొచ్చిన తర్వాత సుండిపెంటలో టీము ఏ స్థాయిలో వచ్చిందో ఊహించకుండా వచ్చింది. ఇప్పుడు సుండిపెంట టీమ్ అంటే ఒక బ్రాండ్‌గా నిలిచింది. మధు సారు, భాస్కర్ సారు, శేషు సారు, నాయక్ సారు, లక్ష్మణ్ సారు, ఇవాళ క్వాలిఫై అయిన కొత్తగా క్వాలిఫై అయిన అనిల మేడం గారికి కంగ్రాచ్యులేషన్స్. సంజీవ్ సార్ కంగ్రాచ్యులేషన్స్. లక్ష్మణ్ సార్ గారికి కంగ్రాచ్యులేషన్స్. ఇంతమంది గ్రేట్ లీడర్స్ నా టీమ్‌లో వస్తారని నేనైతే ఎప్పుడు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేనెప్పుడు ఊహించలేదు గూడా. కానీ ఒక్కటేంటంటే గురువుగారి సపోర్ట్ లేకపోయుంటే ఈరోజు మాకు సున్నిపెంటలో టీమ్ వచ్చేది గాదు. గురువుగారు గాని, మాధవ్ నాయుడు సార్ గారు గాని సున్నిపెంట అయినా మారుమూల గ్రామం అయినా గూడా గురువుగారు ఒక్క డేటు, మాధవ్ సార్ ఒక్క డేట్ అని అడగంగానే మాకు డేట్ ఇచ్చి, "మీరు ఎదగడానికి మా శాయశక్తులా మేమెప్పుడు మీకు సపోర్ట్ ఉంటాం మేడం. మీరు మీ ఫ్యూచర్ గాదు, మీ పిల్లల ఫ్యూచర్ చూసి బయటికి రండి. మీ పిల్లల కోసం మీరు పని చేయండి. ఏముంది మున్సిపాలిటీ డ్యూటీల్లో ఏముంది? మిషన్‌లో ఏముంది? మలేరియా వర్కర్‌గా ఎన్ని సంవత్సరాలు చేసినా మీరిక్కడే ఉంటారు సార్. దీంట్లో జేస్తే మీరు ఉన్న ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికెళ్తారు సార్" అని మాధవ్ నాయుడు సార్ మమ్మల్ని చాలా మోటివేట్ జేసి, ఈరోజు మేము నిలబడటానికి ఏకైక కారణం మాధవ్ నాయుడు సార్ గారు. నా 3 తరాలు గాదు, తరతరాలు మేము మా అప్లయన్స్ అందరికి రుణపడి ఉంటాం. మాధవ్ నాయుడు సార్, తిరుమలరావు సార్, లక్ష్మణ్ సార్ గారికి. మాధవ్ నాయుడు సార్ గారు సుండిపెంట టీమ్‌కి డేట్ ఇప్పిచ్చి గురువుగారి చేత, గురువుగారు డేట్ ఇవ్వంగానే విన్నీ మేడం, బన్నీ సార్ ఆధ్వర్యంలో సుండిపెంటలో ఫస్ట్ మీటింగ్ పెట్టాం సార్. ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు గురువుగారు ఒకటే మాట చెప్పారు. "భూలక్ష్మి మేడం మీరు ఇన్నాళ్ళు నిలబడ్డందుకు సుండిపెంటలో అంతా ఎంప్లాయీస్ ఉన్నారు. ఎడ్యుకేషన్ పీపుల్ ఉన్నారు. మీరు నిలబడండి. ఏదో ఒక రోజు టీమొస్తది. మీరు నిలబడండి. ఏదో ఒక రోజు టీమొస్తదన్నారు." విన్నీ మేడం, బన్నీ సార్ సపోర్ట్‌తో జిమ్‌లో మీటింగులు పెట్టిచ్చాము. జిమ్‌లో మీటింగులు వాళ్ళ సొంత జిమ్ అది. జిమ్‌లో మీటింగ్స్‌లు పెట్టిచ్చిన తర్వాత జిమ్ గూడా సరిపోనంత టీమ్ అక్కడొచ్చింది మాకిప్పుడు. ఇప్పుడు మధు సార్ వాళ్ళొచ్చిన తర్వాత జిమ్ గూడా మాకు సరిపోవట్లేదు. ఇప్పుడు మధు సార్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి టెంపుల్‌లో 200 మందితో ఈజీగా మీటింగ్ జేసుకోగలిగే హాల్ కెపాసిటీ ఉన్న హాలు సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది. సుండిపెంట మీటింగ్‌లన్నీ ఈరోజు ఇంత సక్సెస్‌ఫుల్‌గా జరుగుతున్నాయి. సుండిపెంటలో ఇంత సక్సెస్‌ఫుల్‌గా టీమొచ్చిందంటే వాళ్ళ డెడికేషన్ మాత్రమే. వాళ్ళు అక్కడ స్టోర్ లేకపోయినా సరే, సీఎన్‌సీ‌లకి ఏ రోజు ఆపలేదు. స్టోర్స్ దగ్గరలో ఉన్నవాళ్ళు గూడా సీఎన్‌సీలు జేయడానికి ఇబ్బంది పడుతుంటే, స్టోర్‌లు లేకపోయినా గూడా సీఎన్‌సీ అంటే సుండిపెంట, సుండిపెంట అంటే సీఎన్‌సీ అనేలాగా మధు సార్ వాళ్ళు, ప్రభావతి మేడం వాళ్ళు వర్క్ జేస్తున్నారు. వాళ్ళలాంటి గొప్ప లీడర్స్ నా టీమ్‌లోకి రావడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు భూలక్ష్మి మేడం, శంకర్ సార్ అన్న ఒక గుర్తింపు ఎట్లా వచ్చిందంటే నా లైఫ్ లైన్స్ ద్వారానే వచ్చింది. నాకు ఇంకొక లెగ్‌లో ఉన్న గ్రేట్ లైఫ్ లైన్ కోటి సారు. కోటి సార్‌కి జీరో నాలెడ్జ్ ఏం తెలీదు. మనం ఏం చెప్తే అదే చేస్తుంటారు. అలాంటి లైఫ్ లైన్స్ దొరకడం గూడా చాలా అదృష్టం. అప్లయన్స్ ఎప్పుడన్నా ర్యాష్‌గా ఏదన్నా అన్నా గూడా మీరేంటి నాకు చెప్పేది అంటారు చాలామంది. కానీ కోటి సార్ ఏ రోజు మేమేది చెప్తే అదే చేస్తూ వచ్చారు.
ఇట్లాంటి లైఫ్ లైన్స్‌ని ఇచ్చినందుకు గాడ్‌కి కూడా చాలా థాంక్స్ చెప్తున్నాం మేము. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను సార్. వెస్టేజ్‌లో మనం ఎట్లా ఉండాలి అంటే, ఒక భార్యాభర్త ఉన్నారు. వాళ్ళకి నలుగురు పిల్లలున్నారు. నలుగురు పిల్లలు చీటికి మాటికి కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. రోడ్డు మీదకెళ్ళినా వీళ్ళకి విలువ లేదు. ఇంట్లో ఉన్నా విలువ లేదు. తల్లిదండ్రి గూడా విసిగి వేసారిపోయారు ఆ పిల్లలతో. రోడ్డు మీదకెళ్ళినప్పుడు వాళ్ళని వేరే వాళ్ళు కొట్టారు. కొట్టారని ఇంటికొచ్చి ఆ పిల్లలు తండ్రికి చెప్పారు. మమ్మల్ని వాళ్ళు కొట్టారు అని. ఆ తండ్రి అప్పుడేం జెప్పారంటే, "కొట్టారా? సరే ఓకే. ఇప్పుడు మీరెళ్లి 4 కర్రలు తీసుకురండి" అని జెప్పారు. ఎళ్లి నలుగురు పిల్లలు 4 కర్రలు తీసుకొనొచ్చారు. తీసుకొనొచ్చిన తర్వాత ఎవరి కర్రని వాళ్ళు తీసుకొచ్చారు గదా! విరిచెయ్యండి అన్నారు. సింపుల్‌గా విరిచి పక్కన బెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఎళ్లి కట్టెల మోపు తీసుకొని రండని జెప్పారు. తలా కొన్ని పుల్లలేరుకొని కర్రలు తీసుకొనొచ్చారు. ఇప్పుడు కొన్ని కర్రల్ని కలిపి ఒకేసారి విరవండి అని జెప్పారు. చెప్తే ఆ పిల్లలు దాన్ని విరవలేకపోయారు. ఒకటి ఉన్నప్పుడు ఈజీగా విరిచేశారు. ఎక్కువ కర్రలున్నప్పుడు దాన్ని విరవలేకపోయారు. దానికి వాళ్ళ నాన్నగారు వాళ్ళకేం జెప్పారంటే, "కలిసుంటే ఇట్లా ఉంటది. మీరొక్కళ్ళుంటే మీకు బయట విలువుండదు, ఇంట్లో విలువుండదు, సమాజంలో మీకొక విలువనేది ఉండదు. అదే నలుగురు కలిసుంటే మీ జోలికి ఎవరు రారు. మీకంటూ ఒక విలువుంటది." దీన్ని బట్టి నాకర్థమైందేంటంటే, ఈ స్టోరీ నాకెవరో చెప్పలేదు. మా హస్బెండే చెప్పారు ఈ స్టోరీ. నాకర్థమైందేంటంటే, వెస్టేజ్‌లో అయినా, బయటైనా, ఫ్యామిలీలో అయినా కలిసుంటేనే విలువుంటది. అప్‌లైన్ వేరు, లైఫ్ లైన్స్ వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, వీళ్ళెంత, వాళ్ళెంత అని మాట్లాడితే ఇంట్లో విలువ ఉండదు, బయట విలువ ఉండదు. అందరూ కలిసుండి పని జేస్తేనే సక్సెస్ అనేదుంటది. వెస్టేజ్‌లో ఉన్న ప్రతి లైఫ్ లైను, ప్రతి అప్ లైను, క్రాస్ లైన్స్ అందరూ కలిసుంటేనే ఆ టీమ్‌కి విలువ ఉంటదనే దానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే, ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీమ్. అది మాత్రం నేను స్ట్రాంగ్‌గా నమ్ముతున్నాను. క్రాస్ లైన్స్, ఆ లైన్స్, ఈ లైన్స్ అని లేకుండా డీఎల్‌సీపీకెళ్ళినా అక్కడ చాలామంది సార్ వాళ్ళుంటారు ప్రతిరోజు. విజయ్ సార్ గాని, ప్రసాద్ సార్ గాని, రామారావు సార్ గాని, బాలు సార్ గాని, నవీన్ సార్ గారు గాని, ప్రతి సార్ గూడా ట్రెజరీ ప్రసాద్ సార్ గాని, మేము పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళం. వీళ్ళతో మనకేంటి అన్న ఆలోచన ఎప్పుడు గూడా వాళ్ళెక్కడ గూడా చూపిచ్చరు. చాలా ప్రేమగా పలకరిస్తారు. వాళ్ళు వీళ్ళని తేడా లేదు. మనమందరం ఒకే టీమ్ మేడం అంటారు. అట్లా కలిసుంటేనే ఈరోజు వెస్టేజ్ ఆర్మీ టీమ్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తుందన్నది మాత్రం ఖచ్చితంగా నేను నమ్ముతాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను వెస్టేజ్‌లోకి వచ్చిన తర్వాత, నేనిప్పుడు ఎట్లా వర్క్ చేయాలి అనుకుంటున్నానంటే, ఇన్నాళ్ళు నేను చేసిన తప్పేంటంటే, నేను మా హస్బెండ్ చెప్తేనే 7, 8 నెలల వరకు నేను వెస్టేజ్‌ని పట్టించుకోలా. సప్లిమెంట్స్ వాడాను, ప్రొడక్ట్స్ వాడాను, బానే ఉన్నాయని తెలిసి గూడా నేనెవరికీ చెప్పలా. ఈరోజు నేను పిలవంగానే ఎవరో రాలేదని నేను ఫీల్ అవ్వగూడదు అన్నది ఒకటి నేర్చుకున్నాను. వస్తారు. ఏదో ఒక రోజు వస్తారు. గురువుగారు చెప్పినట్టు పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు అన్నట్టు నేను గెలవకపోయినా గూడా నాకు మంచి టీమొచ్చింది. ఎందుకొచ్చింది అంటే, వెస్టేజ్‌లో ఉన్న పవర్‌ని వాళ్ళు అర్థం చేసుకోగలిగారు గాబట్టి వచ్చింది. 5,000, 10,000 జీతం తీసుకుంటున్న వాళ్ళు గూడా, మేము చాలా బిజీ అంటున్నారు. అంటున్నారు కాదు, ఒకప్పుడు నేను గూడా ఆ తప్పే జేశాను. ఆ తప్పు చేశాను కాబట్టే, ఈరోజు ఆ తప్పు తెలుసుకొని వర్క్ జేస్తున్నా. ఇప్పటినుంచి నేను వర్క్ ఎట్లా జేస్తాను అంటే, నా పేదరికం అనేది, నా కష్టాలనేది నాతో ఆగిపోవాలి. నేను నా భర్త పడే కష్టం ఎట్లా ఉండాలంటే, నా పేదరికాన్ని నా అరికాలి కింద పాతాళానికి తొక్కేసే విధంగా ఉండాలి. నా పిల్లలకి ఏదన్నా నేను ఇచ్చాను అంటే అది వెస్టేజ్ నుంచే ఇవ్వాలి. నా పిల్లలు బయటికెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా వెస్టేజ్ ద్వారా మాత్రమే వాళ్ళు హ్యాపీగుంటారు. నా పిల్లలందరికీ ఈరోజు హెల్తొచ్చింది వెస్టేజ్ ద్వారా. ఈరోజు హెల్తొచ్చినట్టే రేపు పొద్దున నా పిల్లలకి మంచి పేరొస్తది. మంచి స్థాయొస్తది. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వస్తారు అని మాధవ్ సార్ ఎలా అయితే మాకు చెప్పారో, అదే స్థాయికి ఖచ్చితంగా డిసెంబర్ నాటికి ఒక స్థాయిలో నిలబడి, నా వర్కు డెడికేషన్‌తో నేనెట్లా పని జేస్తున్నానో ప్రూవ్ చేసుకోవాలని జెప్పి, ఈ పని జేస్తున్నాం సార్. ఈ 5 నెలల్లో నా ఇన్‌కమ్ గ్రోత్ ఎట్లా వచ్చిందంటే, ఫస్ట్ నెలలో రూ. 3,758 రూపాయలొచ్చింది. రెండో నెలలో రూ. 7,211 మూడో నెలలో రూ. 12,848 రూపాయలొచ్చింది. నాలుగో నెలలో రూ. 24,437 వచ్చింది.
నిన్న 10వ తేదీ. ఆగస్టు 10వ తారీఖు రూ. 22,294 వచ్చింది. నాకు ఈ 24,000 నేను తీసుకోవడానికి ఇన్‌కము సంవత్సరంన్నర పట్టింది. సంవత్సరంన్నర ఎందుకు పట్టిందంటే, నేను హార్ట్‌ఫుల్‌గా, డెడికేషన్‌గా వర్క్ చేయలేదు అన్నది నాకే తెలిసింది. కానీ నేను ఎట్లా వర్క్ చేయాలనేది ఈ సంవత్సరంన్నరలో నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకోవడం వల్ల ఈ సంవత్సరంన్నర నుంచి నేను తీసుకున్న 24,000 కాస్త ఈ 4 నెలలు డిసెంబర్‌కి 1,00,000 కొట్టి చూపిస్తానని మన వెస్టేజ్ ఆర్మీ టీమ్‌కి మాటిస్తున్నాను. ఇంకొకటి వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత నేను నా జీవితంలో మర్చిపోలేని క్షణాలంటూ ఉన్నాయి. అవేంటంటే మన ఏషియాలోనే పెద్ద ఇన్‌కమ్ ఎర్నర్‌గా నిలిచిన సిద్ధార్థ్ సింగ్ సార్ గారు లాస్ట్ ఇయర్‌లో విజ్ఞాన్ మందిర్‌లో మీటింగ్ పెట్టినప్పుడు మా పెద్ద పాప 10థ్ క్లాస్ చదువుతుంది. పాపను గూడా మీటింగ్‌కి తీసుకొచ్చాము. ఎందుకు తీసుకొచ్చానంటే పాపని మీటింగ్‌కి, పాప స్కూల్ నుంచి ఇంటికొచ్చేసరికి మేము లేకపోతే మమ్మల్ని వదిలేసి ఎక్కడికో ఎళ్తున్నారు. మీరు ఇంట్లో ఉండట్లేదు. మేము ఇంట్లో ఎట్లా ఉండాలని నన్ను క్వెషన్ చేస్తుంది. పిల్లలు నన్ను క్వెషన్ చేస్తున్నారు అంటే, వాళ్ళు కొంచెం ఏమన్నా డిస్టర్బ్ అయితే అమ్మాయి 10థ్ చదువుతుంది గదా! మార్కుల్లో తేడా వస్తది. స్టడీ మీద ఫోకస్ చేయలేదన్న ఒక ఉద్దేశంతో ఆ రోజు సెలవు పెట్టిచ్చి మీటింగ్‌కి తీసుకెళ్ళా. మీటింగ్‌కి తీసుకెళ్ళి ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్‌లో అమ్మాయిని కూర్చోబెట్టి, అమ్మాయి పక్కన మేము కూర్చున్నాము. సార్ మాట్లాడుతూ అమ్మాయిని చూసి అమ్మాయికి మైక్ ఇచ్చి, అమ్మాయిని ఒక నిమిషం మాట్లాడమని చెప్పారు. అంత పెద్ద సారు నా కూతురుతో మాట్లాడడం అనేది నాకు చాలా గొప్పగా అనిపిచ్చింది ఆ రోజున. ఆ రోజు అంతమంది 2,000 మంది జనంలో నా కూతురుతోనే సార్ మాట్లాడడం చాలా గొప్ప విషయం అది. సార్ ఏమని అడిగారంటే, "నీ గోల్ ఏంటని" అడిగారు అమ్మాయిని. అమ్మాయి ఏం చెప్పిందంటే, "నేను 10థ్ క్లాస్ చదువుకుంటున్నాను సార్. 10థ్ క్లాస్‌లో 550 మార్కులు తీసుకొచ్చుకొని, మా అమ్మ, నాన్నకు మంచి పేరునివ్వాలి. 10థ్ అయిపోయిన తర్వాత చదువుకుంటాను. చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను గూడా వెస్టేజ్ జేస్తాను" అని చెప్పింది ఆ రోజు. మా పాప ఇచ్చిన మాట ప్రకారం 10థ్ క్లాస్‌లో 566 మార్కులతో స్కూల్ ఫస్ట్ వచ్చింది. వాళ్ళ స్కూల్ 5 బ్రాంచులు, 5 బ్రాంచులతో థర్డ్ ర్యాంక్ వచ్చింది. పాప ఇచ్చిన మాట ఎలా అయితే నిలబెట్టుకుందో, నేను గూడా వెస్టేజ్‌లో నిలబడి, నా పిల్లలకి నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు. నేను ఫీల్డ్‌కెళ్తున్నానమ్మా. నైట్ 10 అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది ఇంటికొచ్చేసరికి. మీరు తలుపేసుకొని ఇంట్లోనే ఉండాలి. వండుకోవాలి, తినాలి, వర్క్ జేసుకోవాలి, పని జేసుకోవాలి. మీ సపోర్ట్ ఉంటేనే నేను చేయగలను. డ్యాడీ నన్నెంత సపోర్ట్ జేస్తున్నారో మీరు గూడా నన్నంత సపోర్ట్ జేస్తేనే మన ఫ్యామిలీ ముందుకెళ్తదని చెప్పడంతో నా నలుగురు పిల్లలు గూడా నా కొడుకు చిన్న పిల్లోడు 6 సంవత్సరాలే. వాడు గూడా హ్యాపీగా ముద్దు పెట్టి బాయ్ మమ్మీ అని చెప్తాడు గానీ, ఏ రోజు నువ్వు ఇంట్లో లేవని ఏడవడు, నువ్వు ఇంటికి రాలేదని ఏడవడు. నేనొచ్చేసరికి రాత్రి 10 అవుతది. వాళ్ళు నిద్రబోతారు. వాళ్ళు ఉదయం 8 గంటలకు స్కూలుకెళ్ళిపోతారు. సాయంత్రం 4:30, 5 గంటలకొస్తారు. మేము 5:30, 6 గంటలకు బయటకొస్తున్నాం. మేము ఇంటికొచ్చేసరికి 11 అవుతుంది. పిల్లలతో స్పెండ్ చేయడానికి గూడా పెద్ద టైం దొరకట్లేదు. ఇప్పుడైతే సండే మాత్రం స్పెండ్ చేయగలుగుతున్నాం. ఏమన్నా మీటింగ్స్ ఉంటే ఆ రోజు గూడా స్పెండ్ చేయట్లేదు. పిల్లలకి నేనేం చెప్పానంటే, ఈరోజు మిమ్మల్ని వదిలేసి నేను బయటికెళ్ళేది రేపు మీ భవిష్యత్తు కోసమే అని చెప్పాను పిల్లలకి. పిల్లలు గూడా నన్ను అర్థం చేసుకున్నారు. మా హస్బెండ్ గూడా లాస్ట్ టైమ్ మైసూర్‌కి గుంటూరు నుంచి నాతో మన టీమ్‌లో వచ్చే లేడీస్ ఎవరు లేరు. సున్నిపెంట సార్ వాళ్ళు అక్కడి నుంచి వెహికల్ యేసుకొని వస్తున్నారు గానీ, ఇక్కడి నుంచి నాకు తోడు ఎవరు లేరు గదా! అంటే, నా లైఫ్ లైన్స్ అయినటువంటి మధు సార్ వాళ్ళు గూడా నాకేం జెప్పారంటే, "మేడం గారు అక్కడి నుంచి మాధవ్ నాయుడు సారు టీమ్ అందరూ ఉన్నారు గదా! అందరూ మన టీమే గదా! సార్ వాళ్ళందరూ మీకు తోడున్నారు. ఇక్కడి నుంచి మేమొస్తున్నాము. మైసూర్‌లో మీకు మేము తోడుంటాము. మీరు రండి మేడం" అన్నారు. వెళ్దామా? వద్దా? అని ఒక్కదాన్ని ఇప్పటిదాకా ఎక్కడికి బయటికెళ్ళలేదు. నేనింతవరకు హైదరాబాద్ గూడా చూడలేదు. అట్లాంటిది మైసూరెళ్తే చాలా హ్యాపీగా ఫీలయ్యాను నేను. మైసూర్ వెళ్ళాను. మైసూరు ప్యాలెస్ చూశాను. జూ పార్క్ చూశాను. చాముండేశ్వరి దేవి టెంపుల్ చూశాను. హైదరాబాద్ గూడా చూడలేను నేను మైసూర్ దాకా వెళ్ళానంటే, ఇది ఓన్లీ వెస్టేజ్ పవర్ మాత్రమే. పవర్ ఆఫ్ వెస్టేజ్. వెస్టేజ్‌లో నేను ఈరోజు నిలబడటం వల్లే నాకిది సాధ్యమైంది. లేకపోతే నాకు గుంటూరు, సుండిపెంట తప్ప నాకింకేం తెలీదు. అది పుట్టినిల్లు, ఇది అత్తగారిల్లు. ఇక్కడికి, అక్కడికి చిన్న చిన్న పల్లెటూరుల్లో చుట్టాలున్నారు. వెళ్తుంటాం, వస్తుంటాం గానీ, నేను ఎక్కడ ఏం చూడలేదు ఇంతవరకు. అట్లాంటిది మైసూరు గూడా చూశానంటే, నా పూర్వజన్మ సుకృతమనే అనుకుంటున్నాను నేనైతే. థాంక్ యూ సార్. నా లైఫ్ లైన్స్ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ మీకు. మీలాంటి లీడర్స్ రావడం వల్లే ఈరోజు మా టీమ్ ఇంత గ్రోత్ వచ్చింది.
కేవలం మధు సార్ వాళ్ళ టీం వచ్చిన తర్వాతనే నాకు టీం వచ్చింది, ఇంత గ్రోత్ వచ్చింది. ఈరోజు నేను నిలబడటానికి కారణం నా లైఫ్ లైన్స్ కూడా శాంతి మేడం దగ్గర నుంచి, విన్నీ మేడం దగ్గర నుంచి, లాస్ట్లో ఉన్న శేషు సారు, నాయక్ సారు, లక్ష్మణ్ సారు అందరూ ప్రతి సారు వాళ్ళు ప్రతి లైఫ్ లైన్స్, నా అప్ లైన్స్, నా సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను ఈరోజు వెస్టేజ్లో ఉన్నాను. ఖచ్చితంగా నా పేదరికాన్ని పాతాళానికి అణిచివేయాలని మాత్రం పనిచేస్తాను సార్. శంకర్ సార్ ఒక 2 మినిట్స్ ఏమన్నా మాట్లాడతారా? శంకర్ సార్ కో-హోస్ట్ ఇచ్చాను. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ 2 మినిట్స్ మీరు కూడా మాట్లాడండి సార్, షేర్ చేసుకోండి. సార్ ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టీజియన్స్. నా పేరు భూలక్ష్మి శంకర్. మేము మలేరియా డిపార్ట్మెంట్లో చేస్తానండి. నేను జాయిన్ అయినప్పుడు 2012లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు 2023. దాదాపుగా 11 సంవత్సరాల నుంచి చేస్తే నేను జాయిన్ అయినప్పుడు 6,500 జీతం, ఇప్పుడు 21,000 శాలరీ. 6,500కి 21,000కి రావటానికి నాకు దాదాపుగా 12 సంవత్సరాలు పట్టింది. అదే వెస్టీజ్లో 1.5 ఇయర్లో నా జీతాన్ని క్రాస్ చేయగలిగాను. దట్ ఈజ్ పవర్ ఆఫ్ వెస్టీజ్. వెస్టీజ్లో నేను నిలబడటానికి, ఇంత దాకా రావటానికి ముఖ్య కారణం ఎవరంటే మై వైఫ్. మై వైఫ్ ఈజ్ గోల్డ్. ఎందుకంటే ఒక కవి చెప్తాడు సార్ ఒక్క మాట, భార్య బాధ్యత ఎరిగిన భార్య దొరికితే భర్తకి మనసులో బరువు తగ్గిద్దంట. భార్య బాధ్యత ఎరిగిన భార్య దొరికితే భర్తకి మనసులో బరువు తగ్గిద్దంట. అది చాలా నమ్ముతాను సార్. అది ద బెస్ట్ వర్డ్. నా ప్రతి విషయంలో, నా అడుగుజాడల్లో, నా సక్సెస్లో ముందుండి నడిపించి ఇప్పటికి కూడా నేను 24,000 క్రాస్ చేయగలిగానంటే నా భార్య సపోర్ట్ వాళ్ళే. బయటకు వచ్చి పనిచేస్తాను అంటే నా పేదరికాన్ని, మా పిల్లల సంతోషాన్ని చూస్తూ వాళ్ళ పేదరికాలని తరిమి కొట్టాలని, వెస్టేజ్లో నెగ్గాలని, వెస్టేజ్లో గెలవాలని, మాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. ఆ గోల్స్ రీచ్ అవ్వాలని, ఈ గోల్స్ రీచ్ అవ్వడానికి బెస్ట్ ఆపర్చునిటీ వెస్టీజ్లో మా లైఫ్లోకి వచ్చిన తర్వాత మాకు సంతోషం తప్పిస్తే బాధలు గీదలు ఏం లేవు సార్. ఎందుకంటే వెస్టేజ్లో అందరు పరిచయం అవుతారు. కొన్ని అవమానాలు జరుగుతాయి, కొన్ని హేళనలు జరుగుతాయి. మా సొంత ఆఫీసులోనే అన్నారు చాలా బాధాకరంగా. కానీ మేము నిలబడతాం, గెలుస్తాం. కొరటిపాడు మీటింగ్లో ఫస్ట్ ఒక్క మీటింగు, రెండో మీటింగ్లో నేను భూలక్ష్మి మేడం వచ్చినప్పుడు ఎంఎస్ఆర్ గురు గారు వచ్చారు. ఎంఎస్ఆర్ గురు గారితో షేక్ హ్యాండ్ దిగి ఫోటో దిగిన తర్వాత అమ్మ మీరేం చేస్తారని మాధవనాథ్ సార్ పరిచయం చేశారు. ఆ పరిచయం చేసిన తర్వాత మేము భూలక్ష్మి శంకర్ సార్ ఇలా సో చేస్తాము, మేము మలేరియా డిపార్ట్మెంట్లో ఇట్లా చేస్తూ ఉంటే గురుగారు ఒక్క మాటే చెప్పారు, అమ్మ హైదరాబాద్లో ధనలక్ష్మి శంకర్, ఏపీలో భూలక్ష్మి శంకర్. ఇది చాలా వాటికి చాలా నేను అనింది ఖచ్చితంగా జరిగిద్దమ్మా. మీరు నిలబడండి. ఇదే మాట చెప్పారు. ఇప్పటికి కూడా గురుగారు మాట ద్వారానే శంకర్ భూలక్ష్మి కాకుండా భూలక్ష్మి శంకర్ అని నేమ్ మార్చుకొని మేము పనిచేస్తున్నాం సార్. ఇలాగే చిన్న ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఫస్ట్ మార్కాపురంలో నేను ఫస్ట్ మీటింగ్ చేశాను సార్. మార్కాపురం దగ్గర బద్వీడి చర్లపల్లి అని చెప్పేసి మా వదినోళ్ళూరు. నేను, గోపాల్ సారు, మాధవ్ సారు, మా వైఫ్ భూలక్ష్మి మేడం కారు వేసుకుని వెళ్ళాము. దాదాపుగా 30 నుండి 40 మంది ఆ మీటింగ్కి, అది హోమ్ మీటింగ్ ద్వారా జరిగింది, హాజరయ్యారు. గోపాల్ సారు స్పీచ్ ఇచ్చారు, నేను ఇచ్చాను, భూలక్ష్మి మేడం ఇచ్చారు. ఆ 30 మంది మీటింగ్ జరిగిన తర్వాత మార్కాపురంలో ఒక మీటింగ్ జరిగింది ఒక 10 రోజుల తర్వాత. వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఇట్లా మీటింగ్ చెప్పారు కదా, మేము చెప్పాం కదా, మార్కాపురంలో ఒక మీటింగ్ ఉంది, 35 మంది ఉన్నారు కదా, ఒక మీటింగ్ రండి, మాకన్నా ఎక్కువ సబ్జెక్ట్ దొరికిద్ది అక్కడ, తెలుసుకోండి అని చెప్పాం. వాళ్ళందరూ ఏమన్నారంటే 30 నుండి 35 మంది ఉన్న జనాభా ఒకళ్ళు ఇద్దరు తగ్గుతారేమో కానీ దాదాపుగా అందరూ హాజరవుతారమ్మా అని, మళ్ళా రిలేటివ్సే, బయట వాళ్ళు ఎవరు కాదు అన్న వాళ్ళు
మార్కాపురంలో మీటింగ్, నేను భూలక్ష్మి మేడం ట్రైన్లో వచ్చి ఆ మార్కాపురంలో మీటింగ్లో కూర్చుంటే ఒక్కళ్ళు వచ్చారు సార్. ఒక్కళ్ళే. ఆ ఒక్కళ్ళు ఎవరంటే భూలక్ష్మి మేడం వాళ్ళ అక్క. ఆ భూలక్ష్మి మేడం వాళ్ళ అక్క కూడా రాకపోతే బాగోదు, ఈ అమ్మాయి ఇబ్బంది పడిద్ది, ఫీల్ అయిద్ది, సొంత రిలేషన్ అని చెప్పేసి ఆ అమ్మ ఒక్కతే వచ్చింది. అప్పుడే శ్రీశైలంలో శివయ్యని కోరుకున్నా, నేను ఉంటాను, నిలబడతాను, కానీ నాకు టీం ఇవ్వాల్సిన బాధ్యత నీదే, నేను ప్రయత్నం చేస్తాను, ఆ ప్రయత్నంలో భాగంగా నువ్వు నన్ను ఆశీర్వదించు. శ్రీశైలంలో, సున్నిపెంటలో, మార్కాపురం నాకు టీం రావాలి, 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 రావాలి. ప్రతిరోజు అదే కోరుకునేవాడు సార్ దేవుణ్ణి. ఇప్పుడు ప్రభాత మేడం ద్వారా, మధు సార్ ద్వారా, విన్ని మేడం ద్వారా, కావల్లో శాంతి మేడం ద్వారా ఇంత పెద్ద టీం వచ్చింది. అసలు సున్నిపెంట టీం అంటేనే ఒక సెలబ్రిటీ అయ్యారు సార్. ఇదంతా గాడ్ గిఫ్ట్ ప్లస్ నా అప్లయన్స్, నా డౌన్లైన్స్, చాలా కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. విజయ్ సార్, పవర్ టు విజయ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ భూలక్ష్మి మేడం, వండర్ఫుల్ స్పీచ్. థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఒక్క చిన్న మాట సార్. సార్. మేడం, మైసూర్కి నేను వెళ్ళను శంకర్ సార్, ఎవరు నాకు తోడు లేరంటే మా శంకర్ సార్ ఏం చెప్పారంటే, అందరి హస్బెండ్స్ వైఫ్స్లకి ఎంత సపోర్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేను ఒక్కదాన్నే వెళ్తే చూసే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు, ఎందుకు నేను వెళ్ళనన్నాను. తీరా ఆ రోజు మధ్యాహ్నం ట్రైన్కి కూడా నేను 12 గంటలకు సార్ వస్తున్నానని కన్ఫర్మేషన్ ఇచ్చింది మాధవ్ నాయుడు సార్కి. ఆ ఆ ఉదయం ఏం జరిగిందంటే, నేను వెళ్ళను శంకర్ సార్, ఒక్కదాన్ని, చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారు, ఏయో మాటలు వస్తాయి, ఎందుకు మనకి ఆడపిల్లలు ఉన్నారు అన్నాను. మా సార్ ఏమన్నారంటే, నువ్వు రెడీ అయ్యి లైన్ చివరికి వెళ్ళి ఆటో ఎక్కి డొంక రోడ్డుకి 10 రూపాయలు ఛార్జీ సార్ మాకు. డొంక రోడ్డు వరకు వెళ్ళి అదే ఆటోలో, ఆటో కూడా దిగకుండా అదే ఆటోలో రిటర్న్ వచ్చి ఇక్కడ ఆటో దిగు. ఎంతమంది ఎన్ని అనుకుంటారు, అనుకోకుండా ఎవరన్నా ఉంటారా? అనుకునే వాళ్ళందరూ వచ్చి మన కష్టాలు తీర్చరు, అనుకునే వాళ్ళందరూ వచ్చి మన పిల్లల స్కూల్ ఫీజులు కట్టరు, అనుకునే వాళ్ళందరూ మన పిల్లల పేదరికం పోగొట్టరు. మనము మన పిల్లలు మన భవిష్యత్తు బాగుండాలంటే మనం ఏం చేస్తున్నామో మనకు తెలిస్తే చాలు. నువ్వేం చేస్తున్నావో నాకు తెలిస్తే చాలు, నేనేం చేస్తున్నానో నీకు తెలిస్తే చాలు. జనాల మాటలు ఎప్పుడు పట్టించుకోకూడదు, నీ పని నువ్వు చేయి. నేను డ్యూటీకి వెళ్ళినా, నేను ఊర్లో ఉన్నా లేకపోయినా, ఫీల్డ్ ఉందంటే నువ్వు వెళ్ళిపో, మీటింగ్ ఉందంటే నువ్వు వెళ్ళిపో, నేనేదన్నా అంటే నువ్వు బాధపడు, నేనే నీకు చెప్తున్నప్పుడు నీకు వెళ్ళడానికి ఏమైందని నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఇస్తే, నేను పిల్లల్ని, మా అమ్మని పిలిచి పిల్లల దగ్గర ఉంచి నేను 5 రోజులు మైసూర్లో ట్రావెలింగ్ చేసి ఎంజాయ్ చేసి వచ్చాను సార్. నేను ఈరోజు బయటికి రాగలుగుతున్నాను, ఇంత చేస్తున్నానంటే కేవలం మా హస్బెండ్ సపోర్ట్ మాత్రమే. ముందు మా హస్బెండ్ సపోర్ట్ ఉండబట్టే నా అప్లైన్స్, నా లైఫ్ లైన్స్ అందరి సపోర్ట్ నేను తీసుకోగలిగాను. ఆయన సపోర్ట్ లేకపోతే ఈరోజు నేను బయటికి కూడా వచ్చేదాన్ని కాదు. థ్యాంక్ యూ శంకర్ సార్, మీలాంటి హస్బెండ్ నాకు దొరికినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ థ్యాంక్ యూ, సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, సార్, థ్యాంక్ యూ, సూపర్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏమన్నా మాట్లాడిన దాంట్లో తప్పులుంటే క్షమించండి. లక్ష్మణ్ సార్, చాలా థ్యాంక్ యూ సార్, నాకు జూమ్ చెప్పే అవకాశం ఇచ్చినందుకు. ఆల్ లీడర్స్, ఆల్ అప్లైన్స్, ఆల్ లైఫ్ లైన్స్ అందరికీ చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీ అందరికీ, మీ అందరి సపోర్ట్ వల్ల ఈరోజు మేము నిలబడ్డాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, వండర్ఫుల్ మేడం, మంచి సబ్జెక్ట్ చెప్పారు. మీ సబ్జెక్ట్ అంటే మీ టెస్టిమోనీనే మాకు సబ్జెక్టు. ఎందుకంటే వెస్టీజ్ అంటేనే ఒక ఫ్యామిలీ బిజినెస్. మీరు అవును సార్. మీ సార్ గురించి, మీ హస్బెండ్ గురించి మీరు చెప్పడం, హస్బెండ్ చేసే సపోర్ట్ గురించి మీరు చెప్పడం, సార్ మీ గురించి చెప్పడం, మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారని ఇద్దరు కలిసి ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. వెస్టీజ్ అనేది ఖచ్చితంగా ఇట్స్ ఎ ఫ్యామిలీ బిజినెస్. ఇద్దరు కలిస్తేనే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ, మంచి సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. లేట్ లేకుండా కొద్ది మందితో హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరికీ మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఒకసారి అన్మ్యూట్ చేస్తున్నాను సార్, కొంచెం టైం లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా. ఓకే, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు 1 by 1 ఒకసారి నేను పిలుస్తాను, వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అవ్వండి. సత్యనపల్లి వెంకటేశ్వర్లు సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకొని మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మై అప్లైనర్ నిర్మలా గారికి గుడ్ మార్నింగ్. మై గ్రేట్ అప్లైనర్ తిరుమల సార్ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు అదే విధంగా మా భూలక్ష్మి శంకర్ గారికి కూడా మా గుడ్ మార్నింగ్ మేడం. మీ టెస్ట్ మనీ ఈ రోజు మా కొత్తగా ముగ్గురు జాయిన్ అయ్యారు మేడం, వాళ్ళకి ఉపయోగపడింది మేడం.
నేను కూడా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో బిజీగా ఉన్నప్పుడు కూడా మా మేడం గారితో పరిచయం మీలాంటి అనుభవం తీసుకొని మేము కూడా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా స్వీట్ గా చెప్పారు. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మధు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. శ్రీశైలం. గుడ్ మార్నింగ్ సార్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. భూలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్ మేడం, మీరు గ్రేట్ లీడర్ మేడం. రాత్రి చెప్పారు కదా నాతో మాట్లాడినప్పుడు, అబ్బా నేను ఎలా మాట్లాడాలి సార్, ఇబ్బంది అవుతుందేమో. మీరు 2 గంటల టైం ఇచ్చినా సరిపోయేలాగలేదు మేడం. గ్రేట్ మేడం, మీ టెస్ట్ మనీ చాలా బాగా చెప్పారు మేడం. ఫస్ట్ మీటింగ్ అయినా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ప్రభావతి మేడమే లేకపోయింటే నేను అసలు ఈ స్టేజ్ లోకి వచ్చిండేవని కాదు, ఇంత టీం నాకు వచ్చిండేది కాదు. నేనైతే ఆమెకి జూమ్ మీటింగ్ ద్వారా కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు అనుకున్న గోల్ డిసెంబర్ నాటికి ఖచ్చితంగా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను మేడం. మీ అందరి సపోర్ట్, మీ అందరి బ్లెస్సింగ్స్ సార్. ఏం లేదు మేడం, కష్టపడండి అయిపోద్ది. మన పని మనం, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ విజయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆనంపి రాణి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. భూలక్ష్మి శంకర్ సార్, మీరు గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను మైసూరులో మీతో మాట్లాడాను, చూశాను. గుడ్ మార్నింగ్ మేడం. పేదరికం పోవాలి అని పట్టుదలతో అసలు అన్ని అధిగమించారు. హెల్త్ బాగోలేదు అయినా కూడా వెస్టేజ్ ఫ్యామిలీలో చేరి ప్రొడక్ట్స్ వాడటం ద్వారా మీరు చాలా చాలా బాగయ్యారు. ప్లస్ మారుమూల గ్రామంలో నుంచి బయటకు వచ్చి పిల్లలకు ఒక పక్షి చెప్పినట్టుగా మీరు తలుపేసుకోండి, తినండి, ఈ టైం ఎంత అవుతుంది 11:10 అని ఆ పిల్లలకు మోటివేట్ చేయడం గొప్ప విషయం. మార్కాపురం మీటింగ్ లో ఒక్కరొచ్చినా కూడా మీరు అధైర్యపడకుండా కొనసాగినందుకు కూడా చాలా బాగుంది. మీ విట్నెస్ కథ చెప్పారు, అది కూడా బాగుంది. వెస్టేజ్ ఫ్యామిలీలో ఉన్న ప్రేమ ఎంత గొప్పదో కూడా చెప్పారు. నాకు కూడా చాలా ఇష్టం వెస్టేజ్ ఫ్యామిలీ. నేనున్నందుకు కూడా సంతోషిస్తున్నాను. మీ గురించి విని నేను చాలా నేర్చుకున్నాను భూలక్ష్మి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాణి మేడం గారు. మిమ్మల్ని ట్రైన్లో చూసినప్పుడే మీరు మంచి లీడర్ అవుతారని నేను అనుకున్నాను. మీరు చాలా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ. కొంచెం ఫాస్ట్ గా శేషు సార్, శ్రీశైలం, నెక్స్ట్ అఫ్రీన్ మేడం రెడీగా ఉండండి. రామ్ కుమార్ సార్ రెడీగా ఉండండి. శేషు సార్, శ్రీశైలం ఫాస్ట్ గా. వెరీ గుడ్ మార్నింగ్ సార్. భూలక్ష్మి మేడం, శంకర్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం, కంగ్రాచులేషన్స్ సార్ సిలర్ అయినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క స్పీచ్ అనేది ఈరోజు చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా బాగా చెప్పారు, మాకందరికి ఇన్స్పిరేషన్ గా ఉంది. అలాగే మీరు అన్న ఒక పదం పేదరికాన్ని పాతాళానికి తొక్కాలన్నది మీ యొక్క ఆలోచనతోటే ఆ పేదరికం అనేది పాతాళానికి వెళ్ళిపోయింది మేడం. కాబట్టి ఇంక మీరు ఆలోచించదు, మీరు విచ్చేజ్ లో దూసుకొని వెళ్ళిపోవచ్చు మేడం. మాకెప్పుడు మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉన్నారు సార్. మేడం మీ సపోర్టే మాకు ఎక్కువ ఉంది మేడం. ఎందుకంటే మేము శ్రీశైలం నుంచి మెటీరియల్ కావాలంటే ఇమ్మీడియట్ గా మీరు వెళ్ళి షాప్ కి వెళ్ళి అక్కడ పర్చేజ్ చేసి మాకు పంపించడం అనేది చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సార్కి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ శేషు సార్. అఫ్రీన్ మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. విజయ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. భూలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అఫ్రీన్ మేడం. మీ టెస్ట్ మనీ చాలా బాగుంది మేడం. వెస్టేజ్ లో కలిసి ఉంటే సక్సెస్ అవుతాయి మాట నిజమే మేడం. మీ గోల్స్ ని, మీ డ్రీమ్స్ ని తొందరగా మీరు అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు కూడా మన ఏపీ జ్యోతక్క అంత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. రామ్ కుమార్ సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన కర్రల స్టోరీ బాగా నచ్చింది మేడం. అది కలిసి ఉంటే మనం ఏదైనా సాధించడం అనేది చాలా నిజం మేడం. దానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను మేడం. అవును సార్, ఖచ్చితంగా ఫ్యామిలీ అయినా బయట అయినా కలిసి ఉంటేనే విలువ సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఆల్. కొంచెం ఫాస్ట్ గా, టైం లేదు కాబట్టి మిగతా వాళ్ళు డిస్టర్బెన్స్ లేకుండా టైం కి క్లోజ్ చేయాలి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా బాగా చెప్తున్నారు, కొంచెం ఫాస్ట్ గా. థ్యాంక్ యూ. రజనీ మేడం వేజెంట్ లో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నెక్స్ట్ బాలు సార్, ఆర్కే సార్ రెడీగా ఉండండి. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. భూలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. టెస్ట్ మనకి చాలా బాగా వచ్చింది మేడం, బాగా చెప్పారు.
అవును థ్యాంక్ యూ మేడం, మేడం. సార్ కూడా ఫస్ట్ వెడి ద్రాక్షకు విలువ లేదన్నారు. అలాగే కట్టె పుల్లల గురించి మాకు కొంచెం బాగా చెప్పారు మేడం. అవును, థ్యాంక్ యూ నిజంగానే మేడం. ఒక్క పుల్ల అయితే ఎరగదీసేసేయగలిగారు కానీ గుత్తంగా ఉన్నాయి ఏ ఎరగదీయలేదు మేడం. అలాగే మన టీం కూడా అట్లాగే కలిసి నడవాలన్నది మీరు బాగా చెప్పారు మేడం. చాలా థ్యాంక్స్ అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. బాలు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. థ్యాంక్ యూ మేడం. భూలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ బాలు సార్. మీరు ఎన్ని కష్టాలు పడ్డారో ఏంటనేది కూడా ఇప్పుడు దాకా అర్థం కాలేదు. ఏ రోజు కూడా మీరు మాట్లాడినప్పుడు కూడా ఫేస్ మీద నవ్వు అనేది ఎప్పుడు పోలేదు. శంకర్ సార్ అవును దొరకటం మీ సార్. అదృష్టం, మీరు దొరకటం అవును శంకర్ సార్. సార్ కూడా అలాగే అదృష్టం. ఆ శివుడు అవును సార్. పార్వతి లాగా ఇద్దరు చాలా బాగా చేస్తున్నారు మేడం, చాలా చాలా బాగా చేస్తున్నారు. మీరు థ్యాంక్ యూ వేసుకొచ్చే సార్. ఇప్పుడు ఎక్సెల్ ఏదైతే ఉందో అది మాత్రం బెంచ్ గారు కన్ఫర్మ్ అవుతుంది మేడం. మీ టీం ఇంకా ఖచ్చితంగా గ్రోత్ సార్. అవ్వాలని, మంచి చెక్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ కర్నల్ థ్యాంక్ యూ స్టోరీ సో కూడా మచ్ చాలా సార్. బాగా చెప్పారు మేడం పిల్లల గురించి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. సూపర్ బాలు సార్. థ్యాంక్ యూ. ఆర్కే సార్ వింజమూరు టీం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఆర్కే సార్ వింజమూరు టీం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. రైట్. శాంతి మేడం కావాలి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నెక్స్ట్ విన్నీ బన్నీ మేడం రెడీగా ఉండండి. శాంతి మేడం కావాలి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మేడం మార్నింగ్ ఫీడ్బ్యాక్ భూలక్ష్మి గుడ్ మేడం, మార్నింగ్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శాంతి మేడం. మా వదిన ఇప్పటిదాకా చెప్పాను కదా, మొదటి నుంచి నాతో నిలబడి నడిచిన ఏకైక బెస్ట్ లైఫ్ లైన్ మా వదినే. థ్యాంక్ యూ వదిన. ఈరోజు నీ వల్ల ఇంత పెద్ద టీం వచ్చింది సుండిపెంటలో. ఏం లేదు, ఇద్దరం కలిసి చేసాము. ఆ నా కళ్ళకు కట్టినట్టుగా అసలు కనపడుతుంది, ఎందుకంటే నేను నీతో పాటే ఉన్నాను. ప్రతి ఒక్క కష్టం నేను చూసాను కాబట్టి నాకు అన్ని తెలుసు కాబట్టి అసలు చాలా బాధేసింది. ఆ ఇంకొకటి, వెస్టేజ్ లో నేను ఇంకా మీ ద్వారా కాకుండా ఇంకెవరి ద్వారా వచ్చినా గానీ నేనైతే వెస్టేజ్ లో నిలబడేదాన్ని కాదు. ఎందుకంటే సింగిల్ గా చేయాల్సి వచ్చింది ఆ టైంలో. మీ అన్నయ్య కూడా నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి, అంటే ఆయన బిజీగా ఉండి రాలేదు కాబట్టి ఒక్కదాన్ని రావాల్సి వస్తుంది, మీటింగ్లకు అట్లా అటెండ్ అవ్వాలి. ముందుగానే మీ ఇంటికి వచ్చి అట్లా నేను ఉండాల్సి వచ్చింది. ఇలా ప్రతిదీ నాకు సపోర్ట్ చేశారు మీరు కానీ, లేకపోతే సార్ శంకర్ సార్ కానీ. అలా చాలా థ్యాంక్ యూ. వెస్టేజ్ నిలబడడానికి మాత్రం ఫస్ట్ మీ ఇద్దరి వల్లే నేను ఈ రోజు ఈ వెస్టేజ్ నిలబడ్డాను. ఇంత మంచి టీం వచ్చింది మనకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వదిన. మనందరం కలిసి చేయబట్టే ఈరోజు ఇది సాధ్యమైంది. థ్యాంక్ యూ శాంతి మేడం. థ్యాంక్ యూ. భూలక్ష్మి బన్నీ మేడం, విన్నీ బన్నీ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం, శంకర్ సార్. గుడ్ మార్నింగ్ విన్నీ మేడం, విన్నీ వదిన. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ బూలు. ఓకే, నాకు నీ టెక్స్ట్ మనీ మీ గురించి నాకు భూలక్ష్మి మేడం యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ ప్లస్ మా ఆడపిల్ల. మాకు విస్టేజ్ పరిచయం చేసింది శాంతి మేడం, చెన్నై సార్, ప్లస్ వాళ్ళ కప్లనర్ మా భూలక్ష్మి మేడం, శంకర్ సార్ అనమాట. అయితే ప్రతిదీ కూడా మాకు మోటివేషన్ చేసేది. మాకు ఇక్కడ షాప్ లేకపోయినా కూడా మేము ఏ రోజు మేము ఫీల్ అవ్వలేదు. మేము ఆర్డర్ పెట్టిన మరుక్షణమే మాకు ఆర్డర్స్ అన్ని పంపించేది. అంత ఫీవర్లో ఉండి అమ్మవారు పోసినా కూడా నా టీం కోసం నేను వర్క్ చేస్తాను అనే విధంగా భూలక్ష్మి మాకు ప్రతిదీ హెల్ప్ఫుల్గా ఉండింది సార్. నేను ఎప్పుడు మాకు మా బూలు చేసింది నేను మర్చిపోలేను. మాకు చాలా అప్లైనర్గా ఉండి మాకు చాలా సపోర్ట్గా ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేసేది భూలక్ష్మి మేడం. అలాగే మేము ఫీల్డ్కి వెళ్ళిన ప్రతిసారి మేము ఇక్కడ స్టాండ్ తీసుకొని నిలబడడానికి మాకు ఎంతైతే మోటివేషన్ శాంతి మేడం ఇచ్చారో, అలాగే అట్ ద సేమ్ టైం భూలక్ష్మి మేడం కూడా మమ్మల్ని అలాగే మోటివేషన్ చేసి మమ్మల్ని ఇక్కడ స్టాండ్ తీసుకొని నిలబడే విధంగా చేసింది అనమాట. నాకు ఒక సపోర్ట్గా ఉండేవారు శాంతి మేడము ప్లస్ భూలక్ష్మి మేడం ఇద్దరు కూడా. మేము ముగ్గురం కలిసి ఒక టీం లాగా నిలబడి బూట్ క్యాంప్లో వచ్చేవాళ్ళము మీటింగ్ అయినా కూడా. అలాగా మేము ముగ్గురం కాస్త ఇప్పుడు నలుగురు అయ్యే విధంగా నాకు ప్రభావతి మేడం తోడయ్యారు. ఇప్పుడు మేము నలుగురం కలిసామనుకుంటే మాకు ఒక పెద్ద సైన్యమే వచ్చేసింది సున్నిపెంటలో. ఆ పవర్ అంతా కూడా మా అప్లైనర్ మాధవ్ సార్ దయ వల్లనే. మాధవ్ సారే లేకపోతే మేము ఈరోజు విస్టేజ్లో లేము అసలు. ఇదైతే బల్లగుద్ది చెప్పగలను నేను పక్కా. అంత అంత ఉండి గురువు గారిని మేము అసలు చూసే ప్రసక్తి లేదు. అలాంటిది గురువు గారి కాళ్ళ చెంతకు మేము వెళ్ళేదాకా మమ్మల్ని
నడిపించింది మా మాధవ్ సార్ గారు. అలాగే మా అప్లైనర్ తిరుమలరావు సార్ అయితేనే, లక్ష్మణ్ సార్ అయితేనే మాకు ప్రతిదీ మోటివేషన్ ఇచ్చేవారు. మేడం నేను ఇంతమంది లిస్ట్ పెట్టుకున్నాను, ఆ లిస్ట్లో మీరు ఉన్నారు మేడం, మీరు సక్సెస్ అవ్వగలరు, మీ పేరు అలా ఉందని చెప్పి ప్రతిదీ మమ్మల్ని మోటివేట్ చేసేవారు. మా అప్లైనర్స్కి, గురువు గారికి మేము మా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. అలాగే మాకు గ్రేట్ 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 డైమండ్స్ లాంటి లైఫ్ లైనర్స్ వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ భూలక్ష్మి మేడం, మీరు ఇలాగే మమ్మల్ని ముందుండి నడిపిస్తుండాలి. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ లాస్ట్ 3 మెంబర్స్ ఓన్లీ. కొంచెం ఫాస్ట్ గా లీడర్స్ దయచేసి అర్థం చేసుకోండి. ఆల్రెడీ 7-9 హరికృష్ణ సార్ వింజమూరు టీము, నెక్స్ట్ బుల్లా వెంకటరావు సార్, లాస్ట్ 1 ఒంగోలు మహేశ్వర్ సార్. సార్ లక్ష్మీ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు, భూలక్ష్మి మేడం గారు, శంకర్ మేడం గారు, మీరు ఇద్దరు కూడా ఈ రోజు నేను ఉదయం ఫస్ట్ నుంచి వింటూనే ఉన్నాను. మీ మోటివేషన్ సూపర్ గా ఉంది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే టైం లేదు కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే పార్వతీ పరమేశ్వరులు ఈ రోజు నాతో మాట్లాడినంత ఆనందంగా ఉంది మేడం. మీ మోటివేషన్ అంత బాగుంది. మీరు వెస్టీజ్ లో మీకు రావాల్సినవి అన్ని కూడా ఖచ్చితంగా వస్తాయి మేడం. వచ్చేసినవి అంతే. మీరు అంత చక్కగా చేస్తున్నారు, చాలా ఓర్పుగా చేస్తున్నారు. డబల భూదేవి ఓర్పు ఉంది మేడం మీ దగ్గర. మీ సార్ సపోర్ట్ చేస్తున్నందుకు కూడా మీ సార్ కూడా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మా సార్ వల్లే నేను ఇందులో నిలబడి ఉన్నాను సార్ ఇప్పుడు. ఎస్ మేడం. మేము మా లక్ష్మీ సార్ గురువు గారు ప్రతి మీటింగ్ లో కూడా భూలక్ష్మి మేడం అని చెప్తుంటే ఎవరు అనుకున్నాను మేడం. ఈ రోజు రియల్ గా మీ వాయిస్ నేను వినగలిగాను. చాలా అదృష్టవంతున్నాను. పార్వతీ పరమేశ్వరులతో మాట్లాడినంత ఇదిగా ఉంది నాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. బుల్లా వెంకటరావు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. భూలక్ష్మి మేడం గారికి, శంకర్ సార్ కి గుడ్ మార్నింగ్ సార్. వెంకట్రావు సార్ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. విజయ్ సార్ కి ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈరోజు భూలక్ష్మి మేడం గారు చాలా వివరంగా వెస్టేజ్ లోకి ఏ విధంగా వచ్చారు చాలా క్లుప్తంగా చెప్పారు సార్. ఇది కూడా మా అందరికి ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ యొక్క మేడం గారు మాకు ఆదర్శంగా ఉన్నారు. నేను వెస్టేజ్లోకి రావడానికి మా యొక్క భూలక్ష్మి గారు, శంకర్ గారు, తర్వాత మా కోటేశ్వరరావు గారు హాస్పిటల్ ఉన్నప్పుడు మా చెల్లి గారికి కోటేశ్వరరావు గారు తీసుకొచ్చి ఆయిల్ ఇచ్చారు. వెస్టేజ్ ఆయిల్ ఇస్తే ఫస్ట్ దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత మా మిస్సెస్ కూడా ఏమీ వాడలేదు. నేను ఏమన్నానంటే వెస్టేజ్ బాగుంటుందమ్మా అంటే, తనేమంటే మేము ఫ్రీడమ్ ఆయిల్ ఇవి వాడుతున్నాం కదా, వెస్టేజ్ మాకేం వద్దంటే, సరే నేను ఏం చేశానంటే ఒక వారం తర్వాత మా మిస్సెస్ వాడబోతుంటే మా బావగారు ఇచ్చారు, శంకర్ సార్ వాళ్ళు మంచిగా బాగుంటుందని ఆరోగ్యానికి ఇచ్చారు. నాకు ఇట్లా ఆయాసంగా కొంచెం బాగా ఫ్యాట్తో ఉంది, చూద్దామని మా మిస్సెస్కి ఇచ్చిన తర్వాత ఆ మిస్సెస్ వాడకపోతే ఉదయం పూట కూర చేసేటప్పుడు ఆ కూరలో పోసేస్తాను అనమాట నూనె. ఇంకా అదే మన ఆయిల్ వేసేటప్పుడు ఈ ఆయిల్ పోసిన తర్వాత సరే వేసే సార్ వెంకటరావు సార్. వెంకటరావు సార్ మ్యూట్ అయినట్టుంది. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఉమామహేశ్వరరావు సార్ ఒంగోలు ఉమామహేశ్వరరావు సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. న్యూ జాయినింగ్ ఒంగోలు ఉమామహేశ్వర సార్. ఓకే ఆర్కే సార్ వింజమూరు టీం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఫైనల్ సార్ విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. క్షమించాలి ఇంకా పిలిచారు, సరిగా సిగ్నల్ ప్రాబ్లం వల్ల మీరు వినలేదు. భూలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. మీరు వండర్ఫుల్ సెక్షన్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీ టెక్స్ట్ మనీ వింటే ప్రతి ఆడపడుచు కూడా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత సక్సెస్ అనేది ఎలా వస్తుంది అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మేడం. ఎందుకంటే మీరు ఆరోగ్యం గురించి ముందు పోయి 8 నెలలు అయినా సరే నాకు కాలేదు ఇప్పుడు చేస్తే పోతుందా అని డౌట్ పడి మళ్ళీ మీ సారు చిన్న పిల్లల కోసంగా భవిష్యత్తు బాగుండాలని, ఫ్యూచర్ గురించి బాగాలని ఆ సప్లిమెంట్ 1-2 వాడితే మీరు కూడా కొంచెం వాడిన తర్వాత ఎక్కువయ్యి సక్సెస్ చేసుకొని మీరు ఆరోగ్యం బాగున్న తర్వాత మీ వదిన గారే కదా మేడం, మీ వదిన గారి కోసం ఒక్కరి కోసం నిలబడిండ్రు. ఇప్పుడు సునిపెంటలో నెంబర్ 1 టీం అయింది. ఇప్పుడు మన లక్ష్మణ్ సార్ గ్రేట్ లీడర్ అయిన సార్ కూడా సునిపెంట అంటారు. సూపర్ మేడం. ఎందుకంటే ఒక్కరి కోసం మీరు నిలబడండి, నీకు టీం వస్తుంది. ఎంఎస్ఆర్ గురూజీ కూడా చెప్పేది అదే, మన లక్ష్మణ్ సార్ కూడా గ్రేట్ లీడర్, ఆయన చెప్పేది కూడా అదే, మీరు నిలబడండి నీకు టీం ఎందుకు రాదు ఆటోమేటిక్ వస్తుంది అన్నారు మేడం. అదే విధంగా మీరు నిలబడ్డారు, మీ టీం వచ్చింది. వండర్ఫుల్ మేడం. మీరు అనుకున్న గోలు అతి త్వరలో రీచ్ అవుతారు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. లాస్ట్ థ్యాంక్ యూ సార్. ఉమామహేశ్వర సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఫైనల్ కాల్, ఫైనల్ లాస్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్, అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అట్లాగే మన టీం అందరికీ గుడ్ మార్నింగ్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. హలో సార్ మాట్లాడండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. గుడ్ థ్యాంక్ యూ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, అందరికీ గుడ్ మార్నింగ్ మేడం. భూలక్ష్మి గారు బాగా చెప్పారు. పిన్ టు పిన్ ఆవిడ పడిన కష్టాలు కానీ ఏదైనా కానీ ఇక్కడ వచ్చిన అవకాశం కానీ అవును బాగా సార్. బాగా ఎక్స్ప్లెయిన్ చేసి బాగా అందరికి మోటివేషన్ గా బాగా చెప్పారు మేడం. అట్లాగే అవును మన సార్. టీంలోకి రావడానికి ప్రధాన కారణం మాధవ్ సార్ గారు ముఖ్యంగా. ఆయన అవును సార్. థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ కానీ ఏదైనా కానీ నిన్న మొన్న సైదుల్ సార్ గారు మీటింగ్ జరగడం వినటం బాగా మోటివేట్ అవడం జరిగింది బాగా మన వెస్టేజ్ ప్రొడక్ట్స్. అట్లాగే నిన్న ఒక్కరోజే నేను 5-6 రకాల ప్రొడక్ట్స్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం జరిగింది. అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నీ బాగా మోటివేషన్ అంతా బాగున్నాయి. ఇంకా మన కంపెనీ ఇంకా మన మార్కెటింగ్ మిత్రులు కానీ మన టీం కానీ ఇంకా ముందుకెళ్ళి మీ గోల్స్ రీచ్ అవ్వాలని ఎంతో మోటివేషన్ ఉదయం పూట జూమ్ మీటింగ్ లో అందరికి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏదైనా డౌట్స్ ఉంటే మన టీం లీడర్స్ చెప్పడం కానీ అంతా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో మీ అందరికీ అవును సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ భూలక్ష్మి మేడం వన్స్ అగైన్. థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ ఆల్. మంచి సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ గమనించండి, ఇంకెవరు అన్మ్యూట్ చేసుకోవద్దు దయచేసి, అందరూ కూడా మ్యూట్ చేసుకోండి. 715 ఆల్రెడీ, 185 మెంబర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. రేపు ఉదయం మనకి వెస్టీజ్ లో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి కూడా మంచి గర్వంగా చెప్పుకునే రోజు. అదేందో అందరికి తెలుసు, విఐఎఫ్ వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్. వెస్టీజ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళ కళ వెస్టీజ్ మేనేజ్మెంట్ నుంచి అవార్డు తీసుకునే ఒక గర్వంగా చెప్పుకునే రోజు రానే వచ్చింది, అది రేపు ఉదయం. దాని గురించి మన గ్రేట్ లీడర్, మన టాప్ అప్లైనర్ లక్ష్మణ్ సార్ మాట్లాడతారు. లక్ష్మణ్ సార్, ఓవర్ టు యు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ప్రతి లీడర్ కూడా గమనించండి, 3 సంవత్సరాల క్రితం ఒక్క వ్యక్తిగా వచ్చిన నేను ఈరోజు ఒకే అవార్డు తీసుకున్న స్థాయి నుంచి ఈరోజు 100 అవార్డులని మనం ప్రకటించడం జరిగింది. టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే నాకు తెలిసి 120 దాకా మన టీం నుంచి అవార్డులు తీసుకోబోతా ఉన్నారు. చాలా చాలా గర్వంగా అనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ప్రతి లీడర్ కూడా ఎవరెవరు అవార్డు తీసుకోవాలో వాళ్ళందరూ ఈ రోజు నుంచే ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా సున్నిపేంట ఏరియా వాళ్ళు దూరంగా ఉంటారు, వాళ్ళకి మధ్యలో గేట్లు వేస్తుంటారు. వాళ్ళు కొంచెం ముందస్తుగా ప్రిపరేషన్ చేసుకొని ముందస్తుగా గుంటూరుకు వచ్చైనా సరే గుంటూరు నుంచి విజయవాడకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ప్రతి లీడర్ కూడా దూరంగా ఉండే ఇంజమూరులు కావచ్చు, గూడూరులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో అవార్డు ఫంక్షన్లో ఉండండి. నిదానంగా పోదాంలే, 12 గంటలకు పోదాంలే, 1 గంటకు పోదాం అంటే రాకపోవడం కూడా మేలే. ఎందుకంటే అక్కడ కనీసం ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో ఉండకపోతే మన చేతులకి ట్యాగ్లు వేస్తారు. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. బ్రాంజ్ డైరెక్టర్ కి ఒక ట్యాగ్, సిల్వర్ కి, గోల్డ్ కి, స్టార్ కి, డైమండ్ కి, క్రౌన్ కి ఎవరికి వాళ్ళు ట్యాగ్లు వేస్తారు. అలాగే ఎక్కువ మంది కొత్త వాళ్ళు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ఆర్మీ టీం లీడర్స్. ఎందుకంటే అవార్డు ఇచ్చేది చూడడానికి వచ్చిన సౌజన్య మేడం ఈ రోజు 4 సంవత్సరాల క్రితం వచ్చి ఈ రోజు 4.5 లక్షలు తీసుకుంటా ఉంది. వాళ్ళ ఫ్రెండ్కి అవార్డు ఇస్తుంటే ఎలా ఉంటుందో చూద్దామని వచ్చారంట. కాబట్టి వెస్టేజ్ లో అవార్డు తీసుకునే వాళ్ళు, ఫ్యూచర్ లో తీసుకోబోయే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ అవార్డు ఫంక్షన్ కి ఖచ్చితంగా అటెండ్ కావాలి విజయవాడలో. ఈ విషయాన్ని ప్రతి లీడర్ కూడా గమనించాలి. ప్రతి లీడర్ కూడా మనం వెళ్ళడం కాదు, మనం వెళ్తూ మన టీం ఎంత వస్తుంది లాస్ట్ లో మనం గమనించండి. ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ తరఫున ఒక ఫోటో దిగాలి, ఇది చాలా మ్యాండేటరీ. ప్రతి లీడర్ కూడా గమనించండి. ఎందుకంటే ఏ టీంకి లేని బలం మన టీంకి వస్తా ఉంది. దగ్గర 100 అవార్డులు తీసుకున్నామంటే అవి మొత్తం ఒక ఫోటో దిగితే ఆ ఫోటో పెట్టి మనం రేపు ఎల్లుండి ఉదయం నుంచి మనం మీటింగ్ నడిపించుకోవచ్చు. ప్రతి లీడర్ కూడా గమనించండి సార్, ఇది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇదేదో ఆర్మీ టీం అంటే నాదో నీదో ఇంకొకరిదో మాధవరావు సార్దో ఇంకొకరితో కాదు. ఆర్మీ టీం అంటే మనందరిది. ఈ రోజు కొత్తగా డిస్ట్రిబ్యూటర్ గా ఐడి తీసుకున్న వ్యక్తిది కూడా ఆర్మీ టీం. ఒక టీం కోడ్ పెట్టుకున్నాం. అసోసియేషన్ అంటే అందరిది ఎలాగో ఆర్మీ కూడా మన అందరిది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రయాణాన్ని ఈ రోజు నుంచే ప్లాన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో చేరే విధంగా చూడండి. ఏదో 12 గంటలకు వచ్చాము, 1 గంటకు వచ్చాము, ఈ ఒక్కరోజే మనం కష్టపడేది మహా అంటే. అవార్డు సార్ 20,000 మంది క్లాప్స్ కొడతా ఉంటే 20,000 మందిలో మనం అవార్డు తీసుకుంటున్నాం. 20,000 మంది సప్పట్లు కొడుతుంటే ఆ సప్పట్ల మధ్య నుంచి ఆర్మీ టీం దగ్గర 120 మంది అవార్డు తీసుకోబోతున్నారంటే చాలా చాలా గర్వంగా కూడా ఉంది లీడర్స్. ఇలాగే మీ టీంలో వచ్చే సంవత్సరం కల్లా నీ టీం నుంచి కనీసం ఒక 50 నుంచి 100 మంది ఎందుకు అవార్డు తీసుకోకూడదో ప్రతి వ్యక్తి నిర్ణయించుకోండి. అలాగే ఇంకొక విషయం చెప్తున్నా,
మరలా చెప్తున్నా 5:30 నుంచి 5:40 మధ్య చేరిన వ్యక్తి మాత్రమే లీడర్ మన ఆర్మీ టీంలో. ఆ లీడర్